మన వాక్య ప్రయాణంలో ఈరోజు 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాలను మనం చూద్దాం. మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని యేసు ప్రభువుని అడిగారు. చూసారా, యేసు ప్రభు గెన్నెసరత్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి చాలా మంది ప్రజలు వచ్చారు, వాక్యం వినడానికి వచ్చారు, ఆయన ద్వారా స్వస్థతలు పొందుకోవడానికి వచ్చారు, మేలుల కోసం వచ్చారు. అయితే వాళ్ళతో పాటు ఇక్కడ మరొక తెగ కనపడుతుంది, మరొక వర్గం కనపడుతుంది. ఇక్కడ వీళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. ప్రతి ఒక్కరూ ఈ మాటలు మీరు పట్టుకోవాలి, చాలా విలువైన విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? సామాన్య ప్రజలు వచ్చినట్టుగానే ఆ సామాన్య ప్రజల మధ్యలో మరొక వర్గం వచ్చారు. ఎవరు ఈ మరో వర్గం? ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు. అసలు వీళ్ళకేం పని? మిగతా వాళ్ళంటే ఆయన బోధలు వినడానికి వచ్చారు, స్వస్థతలు పొందుకోవడానికి వచ్చారు, ఆయన ద్వారా మేలుల కోసం వచ్చారు, ఆయన మీద ఇష్టంతో వచ్చారు. కానీ ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎక్కడో యెరూషలేము నుంచి గెన్నెసరతు ప్రాంతానికి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వీళ్ళు దేనికి వచ్చారంటే యేసు ప్రభు మీద అభిమానంతోనో ఇష్టంతోనో ఆయన్ని చూడాలనో ఆయన ద్వారా మేలు పొందుకోవాలనో కాదు వీళ్ళు వచ్చింది. వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఆయన ఏ పాయింట్లో మనకు దొరుకుతాడో, ఏ పాయింట్ చూపించి యేసు ప్రభుని ప్రజల మధ్యలో హేళన చేయొచ్చో, దేని ద్వారా యేసు ప్రభువుని నలుగురిలో అవమానపరచు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పాయింట్ తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వీళ్ళకి నిజానికి అక్కడికి రావాల్సిన పని లేదు. ఆయన ద్వారా మేలు పొందుకోవడానికో దీవెనల కోసమో ఆయన చెప్పే మాటలు వినడానికో రాలేదు వీళ్ళు. నిజానికి వీళ్ళు వచ్చింది దేనికోసం అంటే ఆయన అవమానించడానికి, యేసు ప్రభువుని వెతికి పట్టుకుని ఆయనలో ఉన్న లోపాలను బయట పెట్టాలని ప్రయత్నం చేసి ఈ జ్ఞానులందరూ బయలుదేరి కొన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చారు. ఈ కొన్ని కిలోమీటర్ల ప్రయాణం దేని కొరకు వీళ్ళ ప్రయాణం అంటే వారి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువుని ఆనాటి సమాజంలో అవమానించాలని, గలిలయ వీధుల్లో యేసును అవమానించాలన్న వారి జ్ఞానం ఆ రోజున వెర్రితనంగా మారిపోయింది అందరి ముందు. ఆ జ్ఞానులు నవ్వులు పాలైపోయిన సందర్భాలు మనకు బైబిల్లో కనపడుతున్నాయి. ఏదో ఒక పాయింట్ పట్టుకుని వీళ్ళు ఒక పాయింట్ తీసుకుని వచ్చారు యేసు ప్రభుని అవమానించడానికి. కేవలం ఆయన అవమానించడానికి యేసు ప్రభుని వెతికి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. ఈ మాటలు నేను ఎందుకు గుచ్చి చెప్తున్నానంటే, మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళ సమాజంలో బైబిల్ మీద రకరకాల మాటల దాడి జరుగుతూ ఉంది. సొసైటీలో మీకు కనబడుతున్నాయి. వాటిని చూసి నిజమే కదా అన్నట్టుగా కొంతమంది భ్రమపడుతూ ఉన్నారు, విశ్వాసంలో బలహీనులైన వారు. అలా ఇవాళ సోషల్ మీడియాలో కానీ బయట సమాజంలో కానీ కొన్ని కనపడుతున్నాయి. కొంతమంది కొన్ని వర్గాలు ఏమంటున్నారంటే బైబిల్లో ఈ తప్పులు ఉన్నాయి, బూతులు ఉన్నాయి, పలానా వాళ్ళు పలానాది చేశారని చెప్తున్నారు. అయితే కొంతమంది దైవజనులు, కొంతమంది విశ్వాసులు ఏం చెప్తున్నారంటే, దేవుని బిడ్డలు చెప్పేది ఏమిటంటే నిజమే ఉన్నాయి, వాళ్ళు అవి చేశారు, దానికి ఈ ఫలితం వచ్చింది, కాబట్టి ఇలా చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయని దేవుడు రాయించాడు. కానీ బైబిల్లో తప్పులు కనబడితే అవి మనుషులు చేశారు, కానీ మా ఆరాధ్య దైవంలో ఏ తప్పులు లేవు కదా, మీరు ఆయనలో తప్పులు చూపించండి, మేము ఆయన ఆరాధించడం మానేస్తాం అని ఇటువైపు నుంచి దేవుని బిడ్డలు, కొంతమంది సేవకులు ఈ విషయాలు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మరో వరకు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువులో తప్పులు వెతకడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, భూతద్దం వేసుకుని. ఎక్కడ దొరుకుతాడు యేసు ప్రభువులో, ఏ తప్పును చూడొచ్చు, ఎలా మనం పట్టుకోవచ్చు, ఎలా ఈయనను అవమానించవచ్చు అని ఎంతో ప్రయత్నాలు ఈ రోజుకి జరుగుతున్నాయి. కానీ ఇలాంటి వాళ్ళు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆనాటి యూదులు అంటే మహాజ్ఞానులు, శాస్త్రవేత్తల్లో కూడా అనేక మంది యూదులు ఉన్నారు. అంతటి జ్ఞానులు కొన్ని వందల మంది లైవ్ లో యేసు ప్రభువుని భూతద్దం వేసి వెతికారు. వాళ్ళు ఆయనతో కలిసి బతికిన వాళ్ళు ఆనాటి వ్యక్తులే. కొన్ని వందల మంది ఒక్క మనిషి మీద నిఘా పెట్టారు, వందల మంది ఒక్క మనిషి మీద, ఈయనలో ఏ తప్పు దొరుకుతుందా అని. నిండు యవ్వనంలో ఉన్న యేసు ప్రభు జీవితంలో ఏ తప్పు దొరుకుతుందా అని కొన్ని వందల మంది మహాజ్ఞానులు ఆ రోజున ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు వాళ్ళు చేసినా ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. వారు అంత కష్టపడినా, వాళ్ళు ఎంత తమ జ్ఞానాన్ని ఉపయోగించినా యేసు క్రీస్తులో ఒక్క తప్పును కూడా వారు
చూపించలేకపోయారు ఆనాటి సమాజం. కారణం ఏంటంటే ఆయన జీవితంలో ఏ తప్పు లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ అపవిత్రత లేదు. కాబట్టే ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడు, మన పాపాలు క్షమించగలిగిన ఏకైక దేవుడు ఆయన. ఆనాటి ఆజ్ఞానులే ఆయనలో తప్పును వెతికి పట్టుకోలేకపోతే ఈనాడున్న కొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా యేసు ప్రభు యొక్క ప్రభావాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరు, ఏ ఒక్కరు కూడా దానిని నిలువలించలేరు, ఏ ఒక్కరి వల్ల కూడా అది జరగని పని. ఎందుకంటే ఆయనలో ఏ తప్పు కనపడలేదు. ఆనాడు అంతమంది ప్రయత్నం చేసినా దొరకని తప్పులు ఎందుకంటే లేవు కాబట్టి ఈనాడు ఈ మనుషులు ప్రయాస వ్యర్థం అవుతుంది ఖచ్చితంగా. ఎంత అణిచివేయాలని చూసిన యేసు ప్రభు ప్రభావము లోకమంతా విస్తరించింది. ఆనాడు కేవలం యెరూషలేముని కేంద్రంగా చేసుకుని దేవుని సువార్త ప్రారంభమైంది. కేవలం యెరూషలేము నుంచి ఈ రోజున సర్వ సృష్టికి సువార్త వ్యాపించింది. ఆయన ప్రభావం అంత గొప్పది. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక 500 మంది లిస్టు తీశారు ఒకసారి. వాళ్ళ ప్రభావాన్ని బట్టి వారికి ఒక అంకెని ఇచ్చారు. ఒక 500 మంది ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఉన్నారు అందులో. వాళ్ళు చెడన్నా చేయనివ్వండి, మంచి అయినా చేయనివ్వండి, మానవ జాతి మీద వారి ప్రభావం ఉంది గొప్పోళ్ళు. వాళ్ళల్లో ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఉన్నాడు, అరిస్టాటిల్ ఉన్నాడు, సోక్రటీసు, ప్లేటో, కార్ల్ మార్క్స్, చాలా మంది శాస్త్రవేత్తలు, న్యూటన్, ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జూలియస్ సీజర్, అలెగ్జాండర్, ఇలాంటి హిట్లర్, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన దేశం నుంచి మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, కొన్ని ప్రాంతాల నుంచి మదర్ తెరీసా, విలియం కేరీ, ఇలాంటి వాళ్ళు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఎంతో మంది ఆ 500 మంది లిస్టులో ఉన్నారు. అయితే ఆ 500 మంది లిస్టులో మొట్టమొదటి ప్లేస్ ఎవరికి ఇచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇచ్చారు, మనం ఆరాధించే దేవునికి ఇచ్చారు. కారణం ఏంటంటే ఆయన ప్రభావం ఉన్నంతగా ప్రపంచం మీద ఎవరి ప్రభావము లేదు. ఇవాళకి కూడా ఆనాడు ఆయన చేసిన బోధలు ఇవాళకి కూడా అనేక మంది రాతి హృదయాలను మారుస్తున్నాయి. ఇవాళకి కూడా అనేక మంది యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించి తమ పాపపు జీవితాల నుంచి విడుదలను పొందుతున్నారు. ఆనాడు ఖాళీ సమాధి ఇవాళకి కూడా అనేక హృదయాలను నింపుతుంది జీవవాక్యంతో. ఖాళీ సమాధి అంటే ఆయన పునరుద్ధాన సువార్త. ఆయన వంటి ప్రభావితం చేసిన వ్యక్తులు ఇంకెవరూ లేరు మానవ జాతిలో. అందుకని క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని పెట్టారు. యేసు ప్రభు లేడని వాదించేవాడు కూడా వాడు డేట్ ఆఫ్ బర్త్ రాయాలంటే క్రీస్తు శకాన్ని, క్రీస్తు పూర్వాన్ని బేస్ చేసుకుని రాయాలి. క్యాలెండర్లో చూసుకుని ఇది మంచి రోజు, ఇది చెడు రోజు అని చూసుకునేవాడు కూడా యేసు ప్రభు పుట్టుకుని ఆధారం చేసుకుని రూపొందించబడిన క్యాలెండర్లే వాళ్ళు చూడాలి. యేసు ప్రభు అనేవాడు చరిత్రలో లేడని వాదించే ప్రతి ఒక్కడు కూడా తన జననాన్ని, మరణాన్ని ధృవీకరించడానికి యేసు ప్రభు యొక్క జీవితాన్నే ఉపయోగించుకోవాలి చరిత్ర ప్రకారం. కాబట్టి ఎవరు లేరనడానికి సరిపోరు. అన్ని ఆధారాలతో నిరూపించబడిన మానవ జాతిని ప్రభావితం చేసిన మహోన్నతమైన వ్యక్తి యేసు ప్రభు. దీనికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన దేవుడని వాక్యం చెబుతుంది, ఆయన సర్వ సృష్టికి ఆధారమైన వాడని వాక్యం చెబుతుంది. ఆనాడు అంతమంది, కొన్ని వందల మంది మహాజ్ఞానులు ఆయనను అణచివేయాలని అంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఆయనలో ఏదో ఒక తప్పును చూపించాలని అంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ప్రభావము లోకమంతా విస్తరించిందంటే ఆయన ఎంత గొప్పడో చూడండి. యేసు ప్రభు మనకి ఇక్కడ ఏమి నేర్పుతున్నాడంటే ఆయన దగ్గరికి చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఆయన మీద ఇష్టంతో రాలేదు, ఆయన ఎదుగుతున్నాడని, ఆయనను అణచివేయాలనే ఉద్దేశంతో ఏదో ఒక వంక ఆయనలో దొరుకుతుందనే నెపంతో వచ్చారు. గుర్తుపెట్టుకోండి, మీ హృదయం అనే పలక మీద ఈ మాటలు రాసుకోండి. మీ చుట్టూరు వచ్చే అనేక మంది జనాలు మీ మీద అభిమానంతోనో మీ మీద ఇష్టంతోనో రారు. కొంతమందికి మీరంటే నచ్చి, కొంతమందికి మీ విధానాలు నచ్చి మీతో కలవచ్చు. మరి కొంతమంది మీకు దగ్గరుండి మిమ్మల్ని చాలా క్షుణ్ణంగా, కొంతమంది పరిశీలనగా చూస్తారు. ఎప్పుడు మీ విన్నంటే ఉంటారు, ఎప్పుడు మీతోనే ఉంటారు. కారణం ఏంటంటే మీ మీద ఇష్టంతో కాదది. ఆనాడు శాస్త్రులు, పరిచయలాగా కొంతమంది వాటికే ఉంటారు. ఎందుకు తెలుసా? మీరు ఎక్కడ దొరుకుతారు, ఏ పాయింట్లో ఈ మనిషి దొరుకుతారు అని అనేక విధానాలుగా ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఆ రోజున నీతిగా జీవించిన కారణం చేత ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆయన ప్రభావాన్ని ఏ ఒక్కరూ ఆపలేకపోయారు. అలాగే మీరు దేవునిలో కొనసాగుతున్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాల
నిందలు మీ మీద వేయాలని చూసినా, మీరు చేయని తప్పుల్ని మీ మీద రుద్దాలని చూసినా, మీకు ఏ సంబంధం లేకపోయినా మీ మీద లేనిపోని ప్రచారాలు సమాజంలో చేసినా అసలు ఎందుకు చేస్తారో తెలుసా? మీరంటే భయంతోనే. ఈ మనుషులకి నలుగురిలో మంచి పేరు వస్తుందనో, ఎదుగుతున్నారనో, ఒక స్థాయికి వెళ్తున్నారన్న భయంతోనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీ మీద రకరకాల దుష్ప్రచారం సమాజంలో చేసినప్పటికీ కూడా మీరు దానికి ఎప్పుడూ కృంగిపోవద్దు, మీరు దిగులు పడద్దు. నేనేమీ తప్పు చేయకపోయినా నాకేంటండి సమాజంలో ఇలాంటి నిందలు, నాకేంటండి సమాజంలో ఇలాంటి అవమానాలు, నేను అది కాకపోయినా నన్ను ఎందుకండి అలా నలుగురిలో అడ్డగోలుగా అబద్ధాలాడి లేనిపోనిది నా మీద రుద్దుతున్నారు. కొంతమంది పనిగట్టుకుని ప్రయత్నం చేసి నా కోసం సమయాన్ని వెచ్చించి నలుగురు దగ్గరికి వెళ్ళి 4 ఇళ్ల తలుపులు కొట్టి నేను ఇది అని ఎందుకు చెప్తున్నారండి? ఎంత పగ నా మీద ఎందుకండి? నేను ఎవరికి అన్యాయం చేశానండి అనే ఆలోచన, అనే బాధ ఒక్కొక్కసారి దేవుని బిడ్డలకి కలుగుతుంది, నీతిమంతులకి కలుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. చేయని తప్పుకి ఎన్నో నిందలు ఎదుర్కొన్నాడు. ఒక వర్గం, కేవలం ఒక వర్గం ఆయన వైపు దృష్టిని కేంద్రీకరించి తిండి తిప్పలు మానేసి ఆయన ఎక్కడ దొరుకుతాడా అని ప్రయత్నం చేసిన ఒక వర్గమే ఉంది ఆ రోజున. ఎంత చేసినా ఆయన ప్రభావాన్ని ఎవరు ఆపలేకపోయారు. అలాగే మీరు వెళ్లే దారి సరైనదైతే, దేవుని మార్గంలో, నీతి మార్గంలో మీరు నడుస్తున్నప్పుడు పెద్ద పెద్ద అబద్ధాలు, పెద్ద పెద్ద అభాండాలు, పెద్ద పెద్ద నిందలు మీ మీద ఊరికి ఎలా వచ్చి పడిపోయినా మీరు దానికి ఎప్పుడు కూడా మీరు దిగులు పడద్దు, మీరు కృంగిపోవద్దు. అవన్నీ కూడా 100 రెట్లు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి అవి జరుగుతాయి అంతే. అన్యాయంగా మీ మీద ఒక నేరాన్ని మోపారనుకోండి, దానికి 100 రెట్లు సమాజంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనుషుల అభిప్రాయాలు మారడం చాలా తేలిక. నిన్న నీ మీద ఒక అభిప్రాయం ఉంటే ఇవాళకి వచ్చేసరికి ఆ అభిప్రాయం ఇంకో రకంగా మారిపోద్ది. చాలా తేలిగ్గా మనుషుల అభిప్రాయాలు మారిపోతాయి. కొంతమందికి మనం మంచిగా కనపడవచ్చు, కొంతమందికి చెడుగా కనపడవచ్చు. నేనంటే గిట్టని వాళ్ళు కూడా ఈ వీడియో తర్వాత చూడొచ్చు ఖచ్చితంగా, ఏ పాయింట్లో దొరుకుతామా అని. గుర్తుపెట్టుకోండి, మనుషుల అభిప్రాయాలు మారిపోతాయి, ఎప్పుడు ఒకలాగా ఉండవు. పలానా వాళ్ళు మనల్ని ఎప్పుడు తప్పుగానే చూస్తున్నారని, మన మీద అభాండాలు వేస్తున్నారని, నలుగురిలో మనల్ని ఇలా అవమానపరుస్తున్నారని మీరు ఎప్పుడు దానిని బేస్ చేసుకుని మీరు కృంగిపోవద్దు. ఇలా చెప్పుకోవాల్సి వస్తే యేసు ప్రభువు కంటే ఎక్కువ అవమానాలు, నిందలు, నేరాలు మోపబడిన వ్యక్తులు మనం కాదు. అంత మహానుభావుడే, జీవితంలో ఒక్క తప్పు చేయని వాడే ఎన్నిటినో భరించాల్సి వచ్చింది ఆ రోజున. ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు మన బ్రతుకుల్లో కూడా కొన్ని చేయని తప్పులకి కొన్ని నిందలు వచ్చి మన మీద పడవచ్చు. వచ్చినప్పుడు మీరు కృంగిపోవద్దు, మీరు ధైర్యం తెచ్చుకోండి. ఇది మీ ఎదుగుదలకు మాత్రమే ఇది సంభవించింది. ఇది మీ కుటుంబ అభివృద్ధికి, మీ గొప్పతనాన్ని 10 మందికి తెలియజేయడానికి మాత్రమే ఇలాంటివి సంభవించాయని మీరు నమ్మండి. మీ ఎదుగుదలను ఆపలేక కొంతమంది ఇలాగేదన్నా ప్రయత్నాలు చేసినా, ఈర్ష్యతోనో అసూయతోనో ఎవరైనా ఏదన్నా ప్రయత్నాలు చేసినా దానికి మీరు కృంగిపోవద్దు. మిమ్మల్ని చేరుకోలేకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఎత్తుకి ఎదగలేని వాడు ఏం చేస్తాడంటే ఎదిగేవాడిని చొక్కా పట్టుకుని కిందకి లాగుతాడు. దాని గురించి మీరు దిగులు పడాల్సిన పని లేదు. నిష్కారణంగా వచ్చే నిందలే మీ ఘనతకు కారణమవుతాయి, మీ ఆశీర్వాదానికి కారణమవుతాయి, మీ హెచ్చింపుకి కారణమవుతాయి. నేను దేనిని బట్టి చెప్తున్నానంటే యేసు ప్రభువుని బట్టి ఈ మాట చెప్తున్నాను. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనలో ఎవరూ కూడా ఏ తప్పును చూపించలేకపోయారు. ఎన్ని నేరాలు ఆరోపించినప్పటికీ వాటిని రుజువు చేయలేకపోయారు. ఆయన ప్రభావం లోకమంతా విస్తరించింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే ఒక వర్గం కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన మీద అభిమానంతో రాలా, ఆయనలో లోపాలు వెతకడానికి వచ్చారు వాళ్ళంతా. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఒక పాయింట్ తీసుకొచ్చి యేసుప్రభు ముందు పెట్టారు. వాళ్ళు ఒక పాయింట్ లేవనెత్తారు అనమాట. దేనికి ఆ పాయింట్ దేనికోసం అంటే యేసు ప్రభుని అవమానించడానికి. ఏ బేస్ లేకపోయినా ఏదో ఒకటి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి, ఇది ఇలా ఎందుకు జరిగింది, దీనికి నువ్వేం చెప్తావు, దీనికి నువ్వేమంటావు, ఇది నీకు తెలిసే జరిగిందా, ఇలా ఏదో ఒకటి ఆయన ముందు. ఎందుకని ఆ గలిలయ వీధుల్లో, యెరూషలేము రోడ్ల మీద యేసు ప్రభుని బాహాటంగా అవమానించాలనేది వాళ్ళ ఉద్దేశం. ఆయన ఎదుగుదలను అంగీకరించలేక అవమానించాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ వారి జ్ఞానమే ఆ రోజున అవమానించబడింది. ఎందుకంటే సకల జ్ఞానములకు మూలమైన వాడు ఆయన. బేస్ లేని కొన్ని పాయింట్లు తీసుకొచ్చి ఆయన ముందు పెట్టినంత మాత్రాన యేసు ప్రభుని ఎవరు అవమానించలేదు. ఎంతకాలం తీసుకొచ్చిన పాయింట్ చూసారా? ఎంత చిన్న విషయాన్ని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారో చూడండి.
కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళు యేసు ప్రభు దగ్గర ఒక పాయింట్ పెట్టారు. ఏమిటా పాయింట్? చేతులు కడుక్కోవట్లేదు. ఎవరంట? యేసు ప్రభు కాదంట, యేసు ప్రభు శిష్యులంట భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవట్లేదంట. దీన్ని పట్టుకుని కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. చూడండి, ఈ జ్ఞానులు అడుగుతున్నారు. ఏ వంక దొరకలేదు. మరి ఏ వంక దొరకనప్పుడు ఏదో ఒకటి పట్టుకుని ఆడవాలి కదా. వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని అంటున్నారు, నీ శిష్యులు ఉన్నారు కదా, నువ్వు నలుగురికి మంచి మాటలు చెప్తున్నావు, మంచి చేస్తున్నావు, మరి నీ శిష్యులు భోజనం చేసేటప్పుడు చేతులు ఎందుకు కడుక్కోవట్లేదు అని అడుగుతున్నారు. ఇప్పుడు చేతులు కడుక్కోకపోతే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? వీళ్ళు ఏమైనా కడుగుతారా? వాళ్ళు చేతులు కడుక్కోలేదు, వీళ్ళకేంటి నష్టం? చేతులు కడుక్కోకుండా తింటే ఏమవుతుంది? మహా అయితే ఏదో చిన్న ఇన్ఫెక్షన్ వస్తుందేమో, అనారోగ్యం వస్తుందేమో, వీళ్ళకేంటి నష్టం? కానీ ఏదో ఒక పాయింట్ని చూపించాలని, ఏదో ఒక దాన్ని ఒక వంకలాగా చూపించాలని, ఫలానా కారణం బట్టి యేసు ప్రభుని అవమానించాలని ఆయన శిష్యులు చేతులు కడుక్కోవట్లేదు, భోజనానికి ముందు చేతులు కడుక్కోవట్లేదు అనే పాయింట్ తీసుకొచ్చి చెప్తున్నారు. పైగా దానికి వాళ్ళు ఒకటి తగిలించారు తెలుసా? ఏం తగిలించారు? ఇది కీలకం. ఇప్పుడు చేతులు కడుక్కోవట్లేదంటే కడుక్కోపోతే నీకేంటయ్యా అనొచ్చు, కానీ దానికి వాళ్ళు ఒక పాయింట్ని జోడించారు. ఏంటి వాళ్ళు జోడించిన పాయింట్ ఏమిటంటే, ఇది మన పెద్దల పారంపర్య ఆచారము కదా, అదేనా రాసుంది. పెద్దల పారంపర్య ఆచారము. ఏంటి ఆ పెద్దల పారంపర్య ఆచారము? చేతులు కడుక్కుని భోజనం చేయడం అంట. డైరెక్ట్గా అంటే యేసుప్రభు ఇలా అంటాడని మన పెద్దలు ఇలా చెప్పారు కదా. మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఇది చెప్పారు. ఏం చెప్పారు? చేతులు కడుక్కుని భోజనం చేయమన్నారు. మరి పెద్దల పారంపర్య ఆచారాన్ని, మన పెద్దలు చెప్పిన దానిని నీ శిష్యులు ఎందుకు మేరుతున్నారు అని వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి, ఎప్పటి నుంచో వచ్చే ఆచారం ఇది, దీన్ని మార్చకూడదు, మారకూడదు అని ఒక ఆచారాన్ని చూపించి యేసు ప్రభు శిష్యుల మీద, ఇండైరెక్ట్ గా యేసు ప్రభు మీద వీళ్ళు నేరాన్ని మోపుతున్నారు. చూడండి, పారంపర్య ఆచారాలు చాలా ప్రమాదకరం. పెద్దల పారంపర్య ఆచారాలు అనేవి కొన్ని చాలా భయంకరం, చాలా ప్రమాదకరం. ఇవాళకి చూసారా, ఏదన్నా ఒక విషయం మాట్లాడితే ఎవరైనా వయసుకు వచ్చిన పిల్లలు ఇది ఎందుకు చేయకూడదు అని అడిగారు అనుకోండి, ఊరుకో నీకు తెలియదు, పెద్దలు చెప్పారు, మన తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది అది, పెద్దలు చెప్పారంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎదురు ప్రశ్నిస్తావేంటి అని చెప్పి పిల్లల నోర్లు నొక్కేస్తున్నారు. ఇవాళ ఫలానాది ఎందుకు చెయ్యాలని అడిగితే నీకు తెలవ దూరుకో, చిన్నపిల్లడివి, ఏమీ లేకుండా పెద్దలు పెడతారా? మన తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది. ఈ మాట చెప్పి నోరు నొక్కేస్తారు ప్రశ్నించకుండా. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు కడుక్కోలేదు అనే దానికి తీసుకొచ్చింది, జోడించింది ఏంటి? మన తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది ఇది ఆచారం. ఆచారం అంటే ఆచరించేదని, ఆచరించాల్సిందని. తాత ముత్తాతల దగ్గర నుంచి ఆచారం వస్తుంది, మీ శిష్యులు ఇది చేయట్లేదు అని వాళ్ళు ఒక పాయింట్ తీసుకొచ్చి పెడుతున్నారు. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పెద్దల పారంపర్య ఆచారం ఒకటి వస్తున్నప్పుడు, పురాతన నుంచి ఒక ఆచారం వస్తున్నప్పుడు అది అసలు ఎందుకు చేయాలనే ప్రశ్న ఖచ్చితంగా మనిషికి కలగాలి. ప్రశ్నించకపోతే, అది ఎందుకు అనేది తెలుసుకోకపోతే మనుషులు ఇంకా మూఢనమ్మకాల్లోనే మిగిలిపోతారు. ఈ ఆచారం ఉంది, ఇది దేనికని ప్రశ్నించినప్పుడే మనకు దాని విలువేంటో తెలుస్తుంది. ఒకవేళ అందులో నిజం ఉందనుకోండి, అది కొనసాగించడంలో నిజం ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి? మనం దాన్ని పాటించాలి, మన తర్వాత తరాల వాళ్ళకి దాన్ని అందించాలి. మన పూర్వీకుల నుంచి వస్తుంది ఇది, వాళ్ళు చేశారు, దానిలో ఈ నిజం ఉంది, మేము చేస్తున్నాము, మీరు చెయ్యండి అని పిల్లలకు కూడా దాన్ని చెప్పాలి. కొన్ని ఉంటాయి అసలు అవి ఎందుకు పెట్టారో, ఎవరు పెట్టారో తెలియదు, కానీ అవి మనుషులు ఇవాళకి కూడా అంధవిశ్వాసంలో నడిపించే కొన్ని ఆచారాలు ఉంటాయి. ఈ 21వ శతాబ్దంలో సంతోషపడాల్సిన విషయం ఏదన్నా ఉందంటే కొంతమంది అయినా ప్రశ్నిస్తున్నారు, ఇది ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీన్ని ఎందుకు చేయాలి అని ప్రశ్నించడం ఇవాళ కొంచెం సంతోషకరమైన విషయం. ప్రశ్నించడం ద్వారానే అది ఎందుకో తెలుస్తుంది, లేదంటే తెలియదు. కొంతమంది ఈ మాయలో బతుకుతారు, మనం ప్రశ్నించకూడదు. పెద్దల కాలం పెట్టారు, పెద్దలు పెట్టారంటే ఊరికే పెట్టారంటే పెద్దల కాలం నుంచి వస్తుంది, మనం చేయాలి, మన పిల్లలకి ఇవ్వాలి. ఈ ప్రశ్నించిన వాళ్ళని చూసి వీళ్ళని మీరేదో తప్పు చేస్తున్నారు అన్నట్టుగా చూస్తున్నారు ప్రశ్నించే వాళ్ళను. కానీ నిజానికి ఏంటంటే అదేంటనేది మనిషి తెలుసుకోవాలి. తెలుసుకుని అందులో సరైనది ఉంటే మనం పాటించాలి, తర్వాత వాళ్ళకి అందించాలి. అది కేవలం ఒక అంధవిశ్వాసం అనుకోండి, దాన్ని మనతోనే
మన దగ్గరే దాన్ని ఆపేసేయాలి, మన పిల్లలకు దాన్ని చేరవేయకూడదు. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన పాయింట్ చేతులు కట్టుకోవడానికి ఏం జోడించారంటే పెద్దల పారంపర్య ఆచారం. అప్పుడు దాని అర్థం ఏంటి? పెద్దలు చెప్పారు కాబట్టి మనం దాన్ని ఇంకేం మాట్లాడకూడదు, దాన్ని పాటించాలి. అలాంటి విషయాల్లో కొన్ని చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ పారంపర్య ఆచారాల్లోని లోపలికి వెళ్దాం ఒక్కసారి. మనం ఈ పెద్దల పారంపర్య ఆచారాల్లో ఒక ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఒక ఆచారం ఏంటో తెలుసా? నేను ఇంతకుముందు చెప్పాను, దీన్ని మళ్ళీ సందర్భం ఉంది కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను. పెద్దల కాలం నుంచి జరుగుతున్న వాటిలో ఒకటేమిటంటే, ఒక భర్త చనిపోయిన ఒక స్త్రీ గనక, ఒక విధవరాలు రోడ్డు మీదకి వస్తే ఆమెకు ఎదురెళ్ళకూడదు, ఆమెను చూడకూడదు, మనం వెళ్ళే ప్రయాణాలు ఆపుకోవాలి, వెళితే అరిష్టము అని పెద్దల కాలం నుంచి, పురాతన కాలం నుంచి ఒక ఆచారం కొనసాగుతుంది వాళ్ళకి కూడా. నేటి తల్లిదండ్రులు వారి పిల్లలు కూడా ఇదే నేర్పుతున్నారు. పలానా ఆవిడ ఎదురుస్తే ఎందుకు వెళ్ళకూడదమ్మా అని ఒక కూతురు అడిగితే తల్లి అంటది, నీకు తెలియదు, ఊరుకో, పెద్దలు ఊరికే పెట్టారా, వెళ్ళకూడదు, అరిష్టం, తప్పు అంటారు. ఎవరు చెప్పారు తప్పని? ఎక్కడ నిరూపించబడింది తప్పని? ఒక స్త్రీ తన భర్తను కోల్పోతే ఆమె చేసిన తప్పేమిటి? ఆమె చేసిన పాపం ఏంటి? సమాజానికి ఆమె వలన వచ్చిన నష్టమేమిటి? తన భర్తను బతికించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు ఆమె చేసి ఉండొచ్చు. తన పుస్తల తాడు కూడా అమ్ముకుని తన భర్తను బతికించుకోవడానికి ఆమె నానా ప్రయత్నాలు చేసింది, ఎన్నో సేవలు చేసింది. చివరికి దేవుని పిలుపు వచ్చిందో కొన్ని కారణాల వల్ల, కొన్ని అనారోగ్యాల వల్ల ఆ మనిషి వెళ్ళిపోయాడు లోకాన్ని వదిలిపెట్టి. ఆమె కూడా ఆ గడియలోనే వెళ్ళిపోవాలనుకుంది, కానీ కన్న బిడ్డలు కనబడుతున్నారు, వాళ్ళని పెంచుకోవాలి, పోషించుకోవాలి, కాబట్టి తప్పక ఆమె బ్రతుకుతుంది పిల్లలు పెట్టుకొని. సరే, ఆమెకు తెలుసు నలుగురు 4 రకాలుగా అనుకుంటారని బయటికి రావడానికి ఆమె చాలా కాలం నిరాకరించింది. ఇంట్లోనే 4 గోడలకి పరిమితమైంది. ఎన్నాళ్ళు ఉంటుంది ఇంట్లో? బయటికి వెళ్ళకపోతే పిల్లలు ఎలా పోషించుకుంటుంది? తప్పనిసరి పరిస్థితి అయ్యి పిల్లల కోసం గడప దాటి బయటకు వస్తే ఆ సమాజంలో కొంతమంది కనపడి పొద్దున్నే బయటకు వచ్చింది, పొద్దున్నే ఈవిడ మొహం చూడాల్సి వచ్చింది, మేము వెళుతున్నప్పుడు ఈవిడ మాకు ఎదురయ్యింది, ఈ మొహం వేసుకుని మాకు ఎదురయ్యింది, ఇవాళంతా మాకు నష్టమే. ఎందుకమ్మా ఆవిడ ఎదురొస్తే నీకు ఎందుకు నష్టమమ్మా అంటే, పెద్దల ఆచారం అండి, పారంపర్య ఆచారం కాబట్టి మనం దీన్ని పాటించాలి. ఇలాంటి బేస్ లేని వీటిని పట్టుకొచ్చి మనం పాటిస్తూ మన పిల్లలకి కూడా వీటిని అంటగడితే అది మహాపాపం. అది మహాపాపం. ఆమె తన జీవితంలో ఎవరికి అపకారం చేయలేదు, ఆ తల్లి ఎవరికి అన్యాయం చేయలేదు. భర్తను కోల్పోయినంత మాత్రాన ఆమె పాపిష్టిది అయిపోయిందా? ఆమె మొహాన్ని చూడకూడదా? అది ఎంత తప్పు! ఇవాళకి దానిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ కోసం బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంది, ఏంటో తెలుసా? బుద్ధిహీనుల వీపునకు బెత్తమే తగునని రాసుంది. ఇలాంటి వాళ్ళు మాటలతో మారరు. చాలా తప్పు ఇది చాలా తప్పు, చాలా మూర్ఖత్వం. ఒక వితంతు ఎదురొస్తేనేంటండి, కొంతమంది పిల్లి ఎదురొచ్చినా వెళ్ళరు, ఒక పిల్లి ఎదురుగా వచ్చినా కూడా వెళ్ళరు, పిల్లి ఎదురొచ్చినా కూడా వెళ్ళరు. సిటీలో సిగ్నల్ పడతాయి, రెడ్ సిగ్నల్ పడతాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ రెడ్ సిగ్నల్ పడినా కూడా వెళ్ళిపోతాడు ఒక్కొక్కడు. దాన్ని దాటి వెళితే ప్రమాదం అని తెలుసు, అయినా కూడా దాన్ని మీరు వెళ్ళిపోతారు. రెడ్ సిగ్నల్ దగ్గర కూడా ఆగనోళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే ఆగిపోతారు. పైగా నేను సింహాన్ని, నేను ఇదని చెప్పుకుంటారు. పైగా ఒక పిల్లి నువ్వు వెళ్ళే ప్రయాణాన్ని ఆపు చేస్తుందంటే అసలు నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ బతుకుతున్నావు, నీ విశ్వాసం ఏంటి, నీ మూలం ఏంటి, నీ మైండ్ ఎలా పనిచేస్తుంది? చిన్న చిన్న వాటిని కూడా అపార్థం చేసుకుని, ఇప్పుడు పిల్లలు లేని భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళను నూతనంగా వివాహానికి వాళ్ళని సరిగా ఆహ్వానించరు. ఒకవేళ వెళ్ళిన వీళ్ళు అక్షింతలు వేయడానికి కూడా భయపడతారు. అవతల వాళ్ళకి, నూతనంగా జత చేయబడిన వారికి అక్షింతలు వేయడానికి కూడా భయపడతారు. ఏమనుకుంటారో, ఎందుకని ఆ వాదం ఎందుకు వచ్చింది? నిజంగానే అనుకుంటున్నారు కదా, వీళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళు అక్షింతలు అయితే వాళ్ళకు కూడా పిల్లలు లేకుండా పోతారేమో. ఇలాంటివి ఎందుకమ్మా, ఇలాంటివి ఎందుకు చేయకూడదు, ఇది తప్పు కదా అని ఎవరన్నా ప్రశ్నించారనుకోండి, నోరు మీ నీకు తెలియదు. పెద్దలు పెట్టారు ఇవి, పెద్దల పారంపర్య ఆచారాలు ఇవి, మన పూర్వీకుల నుంచి వస్తుంది ఇది, కాబట్టి దీనిని మనం చేయాలి. అయితే దేవుని బిడ్డలుగా మనం వీటిని పాటించడం తప్పు. మనం వీటిని పాటించడం, మన పిల్లలకు వీటిని అందించడం తప్పు. దానిని దేవుడు అంగీకరించడు. కొన్ని బేస్ లేని ఆర్గ్యుమెంట్లను దేవుడు కొట్టివేశాడు.
నేను చర్చికి బయలుదేరి వస్తుంటే ఒక ఆవిడ నాకు ఎదురైంది. ఆమెకి భర్తను కోల్పోయింది, అప్పటికి కొన్ని రోజులు ఎక్కడో ఉంది, బయటికి రాలేదు. ఆ తర్వాత బయటకు వచ్చింది. నాకు ఎదురైంది, నన్ను అంత దూరంలో చూసింది. నేను బయలుదేరుతున్నాను, ఇంటికాడ నుంచి చర్చికి బయలుదేరుతున్నాను. నన్ను చూసి ఆవిడ ఏదో తప్పు చేసిన దానిలాగా, పాపం చేసిన దానిలాగా ఒక సైడ్కి వెళ్ళిపోయింది. రోడ్డు పక్కన మధ్యలో నడిచి ఆవిడ నేను బయలుదేరుతున్నాను నన్ను చూసి రోడ్డు పక్కకి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిపోయి అటు తిరిగి నుంచుంది. అసలు ఏ తప్పు చేసిందని ఆవిడ ఒక నేరస్తురాల్లాగా అటు తిరిగి ఓ మూలకి వెళ్ళిపోయి ఎందుకు ఉంచవలసి వచ్చింది? ఆమెకి నాకు పగలే ఉన్నాయి. సమాజం ఆమెను అలా మార్చేసింది తన మనస్సును. అరే, ఏ తప్పు చేయని ఈ మనిషి నన్ను చూడగానే ఆ టెల్లి ఎదురు దాక్కుంటుందే, ఇంత కర్మ ఎందుకు వచ్చింది? ఒక దోషిలాగా నా ముందు ఒక నేరస్తురాల్లాగా అటు తిరిగి నుంచుంది. నేను వెళ్ళలా, నేను అక్కడే ఉన్నా. ఎంతసేపు ఉంటుందో నేను చూశాను. కాసేపు ఉండగా చూసింది, నన్ను చూసి మళ్ళీ తిరిగింది. మళ్ళీ కాసేపుడు చూసి నన్ను అంది, వెళ్ళయ్యా, ఎంతసేపు ఉండవయ్యా, నువ్వు వెళ్ళేదాకా నేను వెళ్ళను. నేను అన్నమాట, అదేంటయ్యా, వెళ్ళయ్యా, వద్దు, నీకు తెలవదు, ఊరుకో. మా ఆవిడికి తెలియదు, అందరూ అంటున్నారు కాబట్టి ఆవిడ అనుకుంటుంది. తెలవదయ్యా, వెళ్ళిపోయా. అమ్మా పర్వాలేదు, నువ్వు వెళ్ళిన తర్వాతే నేను వెళ్తా. నాకు ఇంకా దీవెన కూడా, నీ పక్షాన నా దేవుడు ఉంటాడు, నాకు ఇంకా దీవెన కూడా. ఎక్కడెక్కడో ఇలాంటి మూఢ ఆచారాలు, మూఢ నమ్మకాలు చెల్లుతాయేమో కానీ దేవుని బిడ్డలో మేము, మా దగ్గర అయితే ఇవి చెల్లవు, నువ్వు వెళ్ళని చెప్పాను. ఆవిడ వెళ్ళిన తర్వాత నేను వచ్చాను ఆ రోజు చర్చికి. శుభ్రంగా వచ్చి మీకు 4 మంచి మాటలు చెప్పి ఆ రోజంతా, నిజంగా చెప్పాలంటే ఆ రోజంతా నాకు మేలే జరిగింది. సతీ సహగమనం అని ఒకటి ఉండేది మన దేశంలో. కొంతమంది వాళ్ళ పాస్టర్లు ఏం చేశారు, భారతదేశానికి వచ్చి అసలు పాస్టర్లే వైరస్, పాస్టర్ల వల్ల అంత నష్టం జరుగుతుంది అని కొంతమంది పనికిమాలోళ్ళు ఇవాళ మోగుతూ ఉన్నారు. ఈ పనికిమాలోళ్ళు మోగే వాళ్ళందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, సతీ సహగమనం అనే దానిని రూపుమాపింది ఒక దైవజనుడు భారతదేశంలో. ఒక పాస్టర్ వచ్చి నేర్పించే వరకు దిక్కులేదు ఇక్కడ. సతీ సహగమనం అంటే మీకు తెలుసు, కొంతమందికి భర్త చనిపోతే ఆ భర్తతో పాటే భార్యను కూడా ఆ చితిలో కాల్చేసేయాలి. సజీవ దహనం, అసలు ఎంత భయంకరమైంది ఇది. సజీవ దహనం, భర్త చనిపోతే చూస్తుండగానే తీసుకెళ్లి భార్యను తీసుకెళ్లి దాని మీద కూర్చోబెట్టేవాడు చితి మంటల్లో. ఎందుకని? సుమంగళిగా ఆమె చనిపోతే ఇద్దరు కలిసి పుణ్యలోకానికి వెళ్ళిపోతారని. సరే, మరి అదే నిజం అనుకుందాం. మరి కొంతమందికి భార్య చనిపోద్ది, మరి ఆ భర్తను తీసుకెళ్లి అతన్ని చితిమంటలో కూర్చోబెట్టాలిగా. ఈ ఆచారం ప్రకారం చేయరు. ఏం చేస్తారో తెలుసా? భార్య చనిపోయిన భర్తకి రెండో సంబంధం వెతుకుతారు. ఎంత దారుణమైన ఆచారాలు ఉన్నాయి చూసారా? భార్య చనిపోతే ఆ భర్తకేమో రెండో సంబంధం వెతుకుతారు, వాడికి 70 సంవత్సరాలు వచ్చిన. భర్త చనిపోతే భార్య, ఆమెకి 16 ఉన్నా 20 ఉన్నా 25 ఉన్నా తీసుకెళ్లి ఆమెను ఏం చేయాలి? మంటల్లో కూర్చోబెట్టాలి. ఇలాంటి దారుణమైన ఆచారాన్ని అడ్డుకొని, దాన్ని ఆపివేసి, దాన్ని నిలిపివేసి, చివరికి ఈ దేశంలోనే ప్రాణాలు కోల్పోయిన వాడు ఒక దైవజనుడు, విలియం కేరీ. ఆయన వచ్చి చేసే వరకు మన దేశంలో కొన్ని సంస్కరణలు రాల. మన దేశంలో కొంతమంది దైవజనులు వచ్చి హాస్పిటల్లో పెట్టే వరకు ఇవాళ క్యాన్సర్కి ఫ్రీ ట్రీట్మెంట్ అనేది లేదు. ఎన్నో రోగాలకి మెడిసిన్లు తీసుకొచ్చారు. సేవ చేయడంతో పాటు అనేక మందికి పరిచర్య చేసిన దైవజనులు ఇవాటికి మన దేశంలో ఉన్నారు. కానీ ఇవేమీ చరిత్ర తెలియని వ్యక్తులు, ఈ మూఢనమ్మకాలు పట్టుకుని వేలాడేవాళ్ళు దాన్ని ఒప్పుకోవట్లా. ఇప్పుడైతే కేసు కదా, భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్లి సజీవంగా దహనం చేస్తే కేసు కాబట్టి, రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి ఈ ఆచారాన్ని ఆపేశారు. కొన్ని ఆపుకున్నారు, కొన్ని ఆపలేదు. అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి, భర్త చనిపోతే ఆ భార్య బయటికి రాకూడదు, వస్తే ఆమెను చూడకూడదు, పలకరించకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. మన దేశంలో ఇంతకుముందు పిల్లలు పుట్టినప్పుడు ఇవాళ ఒకరో ఇద్దరు అంతే, అంతకు మించి లేదు కదా, మహా అయితే 3. గతంలో 7, 8, 10 మంది పిల్లలు ఉండేవాడు. అప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? పుట్టిన పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయువుతో ఉండాలంటే దిష్టి తీసినట్టుగా మొదటి సంతానాన్ని తీసుకెళ్లి గంగా నదిలో విసిరేసేవాళ్ళు మన దేశంలో. ఎంత దారుణమైన ఆచారం ఇది. కొన్ని సంవత్సరాల పాటు నడిచింది ఇది. మొదటి సంతానాన్ని తీసుకెళ్లి, నెలల బిడ్డను తీసుకెళ్లి సముద్రం గంగా నదిలో విసిరేసేవాడు. అలా చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని, మిగతా పిల్లలందరూ కూడా చక్కగా బలిష్టంగా ఎదుగుతారని గంగార్పణం అనేసేవాళ్ళు. ఒక పుష్పాన్నో ఒక ఫలాన్నో విసిరినట్టుగా కన్న బిడ్డను తీసుకెళ్లి విసిరేసేవాడు. పూరిలో జగన్నాథ రథం అనేది ఒకటి కదులుతూ ఉండేది, అప్పుడప్పుడు ఊరేగింపుకి వెళ్ళేది. అది ఎప్పుడైతే వెళుతుందో ఆ టైంలో దేశ నలుమూలల నుంచి కూడా వృద్ధులు, పెద్దవాళ్ళని తీసుకెళ్లేవాళ్ళు అక్కడికి. వీళ్ళు వెళ్ళి ఏం చేసేవాళ్ళు తెలుసా? పెద్ద రథం అది.
ఆ రథ చక్రాల కింద పడిపోయేవాళ్ళు వెళ్ళి నిమ్మకాయలు పెట్టినట్టుగా వీళ్ళ తలలు పెట్టేవాళ్ళు అక్కడ స్వచ్ఛందంగా వెళ్ళి. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా, ఆ రథ చక్రం కింద పడి ప్రాణం వదిలితే పుణ్యలోకాలకు వెళ్తారని నమ్మేవాడు. మన దేశంలోనే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి యొక్క తల్లి, మన దేశంలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన ఒక రాజకీయ నాయకుడి యొక్క తల్లి కూడా వెళ్ళి ఆ విధంగా చనిపోయింది మన దేశంలో. వీటిని ఆపింది రాజ్యాంగం కొంతవరకు. ఇలాంటి మూఢనమ్మకాలు, పారంపర్య ఆచారాలు ఎన్నో 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 ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. గయానా అనే ప్రాంతంలో అక్కడ ఒక మనిషి పీపుల్స్ వార్ అనే ఒక సంస్థను నెలకొల్పాడు. దాని ప్రకారం వారి సిద్ధాంతాలు ఏంటో తెలుసా, మనిషి ఆత్మహత్య చేసుకుంటే స్వర్గానికి వెళ్తాడు, దేవుని దగ్గరికి వెళ్తాడని. అలా ఒక ఆయన బోధిస్తే ఆయన ముందు 900 మంది ఉన్నారు. ఈ 900 మంది నారింజ రసంలో సైనైడ్ కలుపుకుని తాగేసి చచ్చిపోయారు. ఆడు చెప్పాడని మనం ఇలా చేస్తే పుణ్యలోకాలకు వెళ్తాం, ఆత్మహత్య చేసుకుంటే పుణ్యలోకాలకు వెళ్తామని చెప్పాడని. 900 మంది నారింజ రసంలో సైనైడ్ కలుపుకుని తాగి చచ్చిపోయారు. వాడు గణతో కలుసుకుని వాడు చచ్చిపోయాడు. ఒక దేశపు రాణి, గతంలో ఒక దేశపు రాణి చేసిన పని ఏమిటంటే, తన భర్త చనిపోతే ఇక్కడ 12 మంది ఉండేవాళ్ళు తన భర్తకు పరిచర్య చేసేవాళ్ళు. తన భర్త స్వర్గానికి వెళ్తాడు, తన భర్తకి అక్కడ సేవ చేసేవాళ్ళు, పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి తనకి ఇక్కడ పరిచర్య చేసిన 12 మందిని కూడా సజీవంగా సమాధి చేసింది ఆవిడ. ఈ సజీవంగా సమాధి చేయడం ద్వారా ఏం జరుగుద్ది, ఆమె నమ్మకం, ఈ 12 మంది అక్కడికి వెళ్ళి అక్కడ కూడా నా భర్తకి సేవలు చేస్తారు, వీళ్ళు అక్కడ కూడా నా భర్త మహారాజుగా ఉంటాడు, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి నా భర్తకు సేవలు చేస్తారు. ఇలాంటి మూఢనమ్మకాలు. అజర్బైజాన్ లో ఒక సంతలో కేజీ గోధుమ పిండికి ఆడపిల్లలు అమ్మేసేవాళ్ళు. ఎందుకని, ఆడపిల్ల పుడితే అరిష్టంగా భావించేవాళ్ళు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఆడపిల్లలు పుడతారు నిజానికి. కానీ ఆడపిల్లే అరిష్టము, ఆడపిల్ల ఉండకూడదు, కుటుంబానికి ఒక చీడ పురుగు ఆడపిల్ల అని భావించేవాళ్ళు. ఒకప్పుడు కేజీ గోధుమ పిండి ఎంత అండి, 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఆ రోజుల్లో చాలా తక్కువ. ఒక కేజీ గోధుమ పిండికి ఒక సంతలో ఆడపిల్లని అమ్మేసేవాళ్ళు. ఎందుకో తెలుసా, ఆడపిల్ల ఇంట్లో తిరిగితే అరిష్టం అని. ఇలాంటి పారంపర్య ఆచారాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఒక మనిషి తన తప్పుని కంటిన్యూ చేయడానికి పెట్టే ఒక వంక ఏమిటంటే, పెద్దల్లాటి నుంచి వస్తుంది ఇది, దాన్ని మనం ఎదిరించకూడదు, ప్రశ్నించకూడదు అని పిల్లల నోర్లు నొక్కేస్తున్నారు. ప్రశ్నించేవాడు గొంతు పట్టుకుంటున్నారు. నిజమే, నేను దీనికి వ్యతిరేకం కాదు, అదేంటో తెలుసుకుందాం, ఆ ఆచారం ఏంటో తెలుసుకుందాం. అది నిజమైతే, అందులో వాస్తవం ఉంటే దానిని మన పిల్లలకి ఇద్దాం మనమే. లేదా అది అబద్ధమైతే మనతోనే అది ఆగిపోవాలి. ఎందుకు ఒక పాపంలో, ఒక అబద్ధంలో, ఒక కపటంలో, ఒక మాయలో, ఎవడో పెట్టిన బేస్ లేని ఒక దాంట్లో మన పిల్లలు ఎందుకు ఇరుక్కుపోవాలి? వీళ్ళు చేతులు కడుక్కోవడం అనే దానికి తీసుకొచ్చి పెద్దల పారంపర్య ఆచారం అని వీళ్ళు ఎక్కడ చూపిస్తున్నారు. అంతెందుకండి, మన ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, మనమే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చదివిస్తాం కదా. ఎంత చదివిస్తాం? ఎవరు స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చదివిస్తారు. గతంలో వాళ్ళు మనకి ఎంత చదివించారో దాన్ని బేస్ చేసుకుని చదివించే వాళ్ళు ఉంటారు. లేదంటే వాళ్ళకున్న పరిచర్యను బట్టి, ఆ పరిచయాన్ని బట్టి చదివిస్తారు. ఒక 100, 200, 500, 1000 రూపాయలు రౌండ్ ఫిగర్ చదివించారు తెలుసా చాలామంది. కొంతమంది 100 చదివించడానికి బదులు 116. ఏ చిల్లర ఎక్కడి నుంచి తెస్తావు? కొన్ని వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? లేదంటే 1116 పైన 16 ఎందుకు అసలు? ఇవ్వాలంటే స్కానర్లు వచ్చేసినాయి. చదివింపుల దగ్గర కూడా స్కానర్లు ఉన్నాయి కదా. ఎవరి దాకా ఎందుకు, నేనే చదివించడానికి వెళ్ళినప్పుడు నేనే స్కాన్ చేసి చదివించాను. స్కానర్ పెడితే 1000 రూపాయలు చదివించాను, కానీ 1116 నేను ఎప్పుడు చదివించను. ఎందుకంటే ఆ 16 ఏంటో నాకు తెలుసు కాబట్టి. చాలామంది ఇది చేస్తారు, చక్కగా దర్జాకి ఇలా రాసుకో నా చదివింపు 1116, 116. చందా ఇచ్చినా కూడా అంతే కదా. ఏదన్నా దేవుని సన్నిధికి ఏదైనా ఇచ్చినా 10,116. సార్ అంత బాగానే ఉంది, రౌండ్ ఫిగర్ బాగానే ఉంది, పైన 16 దేనికయ్యా అంటే, వస్తుంది పెద్దల కాలం నుంచి వస్తుంది. అది దేనికి వస్తుంది తెలుసుకోవాలి కదా. పూర్వం నవాబుల పరిపాలన ఉన్నప్పుడు మన తూర్పుగోదావరి, మన పశ్చిమ గోదావరి ఇక్కడ నుంచి కొంతమంది పౌరోహిత్యం చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళకి 100 రూపాయలు సంభావన ఇచ్చేవాళ్ళు, దక్షిణ ఇచ్చేవాళ్ళు, కానుక ఇచ్చేవాళ్ళు. 100 అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో. 100 రూపాయలు అంటే రౌండ్ ఫిగర్గా ఒక 100 రూపాయలు ఇస్తే వీళ్ళకి ఎక్కడో ఒక వెళుతుండేది. ఏంటో తెలుసా, ఈ ఛార్జీలకి రాను పోను 16 రూపాయలు అవుతాయి. 16 రూపాయలు ఛార్జీకి అయ్యాయి. ఆ 100 రూపాయల్లోనే ఆ 16 రూపాయలు మార్చాల్సి వచ్చేది. ఆ 16 రూపాయలు మార్చడానికి వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించేది. వాళ్ళు ఏం చెప్పుకునేవాళ్ళు, వచ్చిన వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చాం,
పలానా ఆయనకి 100 రూపాయలు ఇచ్చామని చెప్పుకునేవాడు. అందులో 16 రూపాయలు వీళ్ళకి అయిపోయాయి. తర్వాత దీన్ని ఒకసారి ఆ నవాబుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి, మీరు 100 రూపాయలు ఇచ్చారని చెప్పుకుంటున్నారు, మాకు రాను పోను 16 రూపాయలు ఛార్జీగా అయిపోతున్నాయి అంటే, సరిలేని వాళ్ళు ఒక తీర్మానం చేశారు, ఎక్కడి నుంచి ఎవరిచ్చినా 116. ఇది నా సొంతంగా చెప్పేదేమి కాదు, నేను బుక్లో చదివాను. మన హిందూ పండితులు మీరు చూడండి, వాళ్ళు కూడా గరికపాటి లాంటి వాళ్ళు కూడా చెప్పిన మాట ఇది. వాళ్ళే ఒప్పుకున్నారు, అసలు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే ఒప్పుకున్నారు దీన్ని. 116 దేనికి వచ్చిందనే దానికి 16 రూపాయలు ఛార్జీ, 100 రూపాయలు ఫీజు వాళ్ళ సంభావన, కాబట్టి 116 వచ్చింది. అది వాళ్ళకి. ఇప్పుడెందుకు అది అసలు ఎందుకో తెలియదు, ఇవాళకి కూడా రాసుకోవాలి అసంద 1116 చిల్లర ఎక్కడ తెస్తారు 16 రూపాయలు. వాళ్ళు ఇబ్బంది పడతారు. కాకపోతే చదివించండి చదివించకపోండి అది మీ ఇష్టం, నాకు అది పెద్ద నష్టమేమీ కాదు. కానీ నష్టాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఆచారాల వల్ల నష్టాలు కొన్ని ఉంటాయి, వాటిని మనం ఖచ్చితంగా అడ్డుకోవలసిందే. కొన్ని లాజికల్గా ఉంటాయి, వాటిని కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆ ఆచారాలు నిజం ఉంటాయి. నెగిటివ్గానే చెప్పాను, పాజిటివ్గా ఉన్నాయి కూడా చెప్తాను చూడండి. ఆచారాల్లో నిజం ఉండేవి కొన్ని. ఇదివరకు ఒక మాట అనేవాళ్ళు మన పెద్దలు, ఏమిటంటే కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిన తర్వాత బట్టలు ఉతికిన తర్వాత ఆ నీళ్లు కాళ్ళ మీద పోసుకోకూడదు. బట్టలు ఉతికిన తర్వాత ఆడపిల్ల అత్తవారింట్లో ఆ నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటోళ్ళకి అరిష్టం అనేవాడు. అక్కడెక్కడో ఆ పిల్ల కాళ్ళ మీద నీళ్లు పోసుకుంటే వీళ్ళకి అరిష్టం ఏంటి, అసలు లాజిక్ లేదు కదా అనిపిస్తుంది. కానీ ఆలోచిస్తే అందులో ఒక బలమైన లాజిక్ ఉంటుంది. ఏమిటా లాజిక్? ఆ రోజులకే పరిమితం అది. ఏమిటా లాజిక్ అంటే, పూర్వదినాల్లో ఆడపిల్లలకి 15-16 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. 16 ఏళ్ళు దాటి అంటే అమ్మో చాలా సంవత్సరాలు ఆపేసాం ఆడపిల్లలు పెళ్లి చేయకుండా అని ఒక విధానం ఉండేది. అప్పటికే పిల్లలు వయసుకు వచ్చిన తర్వాత ఇవాళ పిల్లలంటే చాలా సుకుమారంగా పెరుగుతున్నారు. 10 కేజీలు బరువును కూడా లేపలేని స్థితిలో ఉన్నారు ఇవాళ పిల్లలు. ఇవాళ పిల్లలు కాలేజీకి టిఫిన్ బాక్సులు తీసుకెళ్తే ఆడపిల్లలైనా మగ పిల్లలైనా అది కొంచెం అటు ఇట్లో ఈ సైజులోనే ఉంటుంది, ఇంతకు మించి పెద్దగా కనపడదు. కుంకుమ బరినులే అవే తీసుకెళ్తారు. పోనీ అందులో అన్నం మొత్తం తింటారా అంటే సగం తింటారు, మిగతా సగం ఇంటికి వచ్చిన తర్వాత ఆ కోళ్ళకి వేయడమో లేదంటే దాన్ని పాడేసి మళ్ళీ పొద్దున్నే ఫ్రెష్గా అందులో పెట్టుకోవడం, ఇది జరుగుతుంది. అంత సుకుమారం పిల్లలు. కానీ ఆనాటి ఆడపిల్లలు అలా కాదు కదా. వ్యవసాయం పని చేసేవాడు, కష్టపడి పని చేసేవాడు. తల్లిదండ్రులతో పాటు చిన్నప్పటి నుంచి వంటవారు పని నేర్చుకునేవాళ్ళు, ఇంటి వ్యవహారాలన్నీ చూసేవాళ్ళు, వెళ్ళి పొలం పనులు కూడా చేసేవాడు. చిన్నప్పటి నుంచి ఈ పనులన్నీ చేయడం ద్వారా ఏమయ్యేదంటే వాళ్ళ చేతులు కాళ్ళు గట్టిపడాయి. కాళ్ళు 15-16 సంవత్సరాలు రాకముందే ఆడపిల్లలకి కాళ్ళు పగిలిపోయాయి పని చేయడం వలన, పొలం పనులు చేయడం వలన. అలా వాళ్ళని పెళ్లి చేసిన తర్వాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ బట్టలు ఉతికారు అనుకోండి, బట్టలు ఉతికిన తర్వాత అందులో ఎన్నో క్రిములు ఉంటాయి. ఈ సబ్బులు ఇవి లేవు కదా, బట్టలకి ఎన్నో మురికి ఉంటుంది, క్రిములు ఉంటాయి, ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇప్పుడు ఆ నీళ్లు కడిగిన తర్వాత కాళ్ళ మీద పోసుకున్నారు అనుకోండి, ఈ కాళ్ళు పగిలిపోయినాయి కదా, లేత కాళ్ళు కదా, పగిలిపోయిన దాంట్లో నుంచి ఆ ఇన్ఫెక్షన్లో ఆ క్రిములు ఏమవుతాయి, మనిషి లోపలికి వెళ్ళిపోతాయి, వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది, అలా వెళ్ళిన తర్వాత వీళ్ళకి మెల్లిగా అనారోగ్యం వస్తుంది, జ్వరం వస్తుంది. జ్వరం వస్తే వాళ్ళు ఏమనుకుంటారు, పుట్టింటి మీద బెంగ పెట్టుకుంది పిల్ల, అందుకని పిల్లకి జ్వరం వచ్చేసిందని పుట్టింటి వాళ్ళకి కబురు పెడతారు. అది కబురు ఎలాగ ఇమీడియట్గా ఫోన్ లేదు కదా, ఒక ఉత్తరం పంపుతారు. ఆ ఉత్తరం చదివి వాళ్ళు చేసే వ్యవసాయం పనులు, అప్పుడు పెద్ద పనులు కూడా లేవు, వ్యవసాయం ఏదో ఒక పని చేసుకుని బతికేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు, ఆ పనులన్నీ పక్కన పెట్టి పిల్లకి జ్వరం వచ్చేసిందని చెప్పి బెంగ పెట్టేసుకుందని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పిల్లని తీసుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళు. జ్వరం అంటే ఇవాళ ఓ డోలో వేసుకుంటే తగ్గిపోతుంది, కానీ ఆ రోజుల్లో జ్వరం అనేది చాలా పెద్ద టాస్క్, దాన్ని తగ్గించాలంటే చాలా ప్రమాదం. అది జ్వరం అంటే మంచం మీద పడుకోబెట్టి ఆమెకు సేవలు చేసి ఎన్నో చేయాలి. ఈ ఇన్ఫెక్షన్లకి మందులు లేవు, వాళ్ళు బయట చేసుకునే పనులు ఆగిపోతాయి. ఆ పిల్ల దగ్గర కూర్చోవాలి, ఎప్పుడు పంపుతారు మీరు పిల్లలని మళ్ళీ ఇక్కడ నుంచి వీళ్ళు అడుగుతారు. ఇవన్నీ ఎన్నో రకాలుగా, చాలా రకాలుగా వాళ్ళకి నష్టం కలుగుద్ది. కాబట్టి సింపుల్గా చెప్పారు ఏమిటంటే, నువ్వు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నువ్వు బట్టలు ఉతికితే ఆ నీళ్లు నీ కాళ్ళ మీద పోసుకుంటే అరిష్టం. కనెక్షన్ ఉంది ఇది, ఓకే, దీనికి ఒక బేస్ ఉంది, ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, కనెక్షన్ ఉంది కాబట్టి చెప్పారు. అందుకని అత్తవారింటికి పంపించేటప్పుడు ఆడపిల్లకి కొన్ని చెప్తారు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అత్తవారింట్లో ఇలా మెలగాలి, ఇవి చేయాలని చెప్తారు. ఇవాళ రివర్స్, వెళ్ళే ముందు చెప్తారు వీళ్ళే తల్లులకి, నేను ఎలా ఉంటా, చేసుకునేవాడికి చెప్తారు, అక్కడ వాళ్ళకి చెప్తారు, ఇది ఎలాగైతే వస్తా, ఎలాగైతే ఉంటా, ఇటు చెప్తారు అటు చెప్తారు. కొంచెం ఎదిగారు పర్వాలేదు, ఓకే, కొంతవరకు ఇది పర్వాలా. కానీ ఆనాడు తల్లిదండ్రులు చెప్పి పంపించేవాళ్ళు,
చిన్నపిల్లలే కదండి, 14 ఏళ్ళకు 13 ఏళ్ళకు 15 ఏళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మా అమ్మకు కూడా 15 ఏళ్ళ లోపు అయిందంట పెళ్ళి. చాలామంది పెద్దవాళ్ళకి 15 ఏళ్ళ లోపే అవుతాయి. చిన్నపిల్లలే కదా, తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా బ్రతుకు, ఇలా బ్రతుకు అని. అందులో ఇది కూడా ఉండేది, నువ్వు నీళ్లు పోసుకుంటే అరిష్టం, కాళ్ళ మీద నువ్వు పోసుకోవద్దని. అంటే ఈ ఆచారానికి ఒక వెనకాల ఒక బలమైన కారణం ఉంది. ఇవాళ అంత అవసరం లేదనుకోండి, కానీ చెప్తున్నా నేను, ఉంది, ఇలా బేస్ ఉన్నాయి కొన్ని. ఆషాఢంలో అత్తవారింటికి వెళ్ళకూడదు, పెళ్లి కొడుకు అత్తవారింటికి వెళ్ళకూడదు అంట. దేనికి? దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, అదొక ఆచారంగా పెట్టారు. ఆ టైంలో పొలం పనులు అంటే బాగా, ఆ టైంలోనే ఎక్కువ కొంచెం పొలంలో పనిచేసే విధానం ఉంటుంది. ఇప్పుడంటే రకరకాల పనులు చేస్తున్నారు, అప్పుడు పొలం పనే కదా కరెక్ట్గా, అది సీజన్. ఆషాఢంలో అది సీజన్ పొలం పని చేసుకోవడానికి. ఇప్పుడు కొత్త అల్లుడు వెళ్ళి అత్తగారింట్లో కూర్చున్నాడు అనుకోండి ఆషాఢంలో, అసలు ఆ పొలం పనులు మానేసి వీడికి సేవలు చేస్తా కూర్చోవాలండి. ఆ మర్యాదలు ఏదన్నా లోపించినాయి అనుకోండి, ఆడు కాముగా ఇక్కడికి వచ్చి అతడు అలిగి వచ్చిన తర్వాత భార్యను, మీ ఇంటికి వస్తే మీ వాళ్ళు నన్ను అటు చూశారు, నాకు సరైన మర్యాదలు చేయలేదు అని రకరకాలుగా అది ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోద్ది. కాబట్టి ఏం చెప్పారు, ఆషాఢంలో ఆవిడక్కడ, కొత్తగా దంపతులు ఆవిడక్కడ, ఈయన ఎక్కడ ఉండాలి, వెళితే అరిష్టం. అంటే కొన్ని ఆచారాలకి బేస్ ఉంది, దాని వెనకాల ఉంది, దాన్ని పంచుదాం, పిల్లలకి నెక్స్ట్ తరాలకి ఇద్దాం. మూర్ఖంగా జరిగే కొన్ని ఉంటాయి. ఏది? భర్త చనిపోతే భార్యకి ఎదురెళ్ళకూడదని, ఒక భర్త చనిపోతే ఆమె భార్యను కూడా తీసుకెళ్లి దహనం చేయాలని, ఇలాంటి మూర్ఖపు ఆచారాలు కొన్ని ఉంటాయి. వాటిల్లోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి వెళ్ళకూడదు. ఆడపిల్లను తక్కువగా చూడడం, మగవాడిని ఎక్కువగా చూడడం. ఒక ఇంట్లో ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తే, ఆడపిల్లకు జన్మనిస్తే ఆడపిల్ల అని చీప్గా మొహం ఒక రకంగా పెట్టి, ఆ తల్లిని ఆ బిడ్డని ఒక రకంగా చూడడం, మగ పిల్లోడు పుడితే నా వారసుడు నా పుత్రుడు అని నెత్తినెక్కించుకోవడం తప్పు. సమానమే, ఇద్దరికి సమాన న్యాయం చేసింది బైబిల్. అదే సమాన దృష్టితో చూడాలి. ప్రపంచంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న 10 మందిని తీసుకుంటే అందులో 5 ఆడపిల్లలే ఉన్నారు, సగానికి సగం, 1-2 ఇంకా ఎక్స్ట్రా పెరగొచ్చు కూడా. కాబట్టి ఇలాంటి పారంపర్య ఆచారాలను పట్టుకొచ్చి మన పిల్లల మీద మనం రుద్దకూడదు. ఏదన్నా క్వశ్చన్ చేస్తే నీకు తెలవదూరుకో అనకూడదు. గట్టిగా అంటారంటే అర్థం ఏంటో తెలుసా, వీళ్ళకి తెలవదు అసలు అదేందుకు. ఆ రోజున వాళ్ళు పెట్టారంటే దాని వెనకాల ఏదో ఉంది, అదేంటో తెలుసుకుని అది ఓకే అనుకుంటే పిల్లలకి ఇవ్వాలి, లేదంటే దాన్ని మనతోనే ఆపేసేయాలి. ఇప్పుడు చేతులు కడుక్కోలేదని ఒక పాయింట్, అది బేస్ లేదు కదా, అది నిలబడదు కదా యేసు ప్రభు ముందు. అందుకని వీళ్ళు ఏం చేశారు, పెద్దల పారంపర్య ఆచారం అని చెప్పి తీసుకొచ్చి యేసు ప్రభు ముందు దాన్ని పెట్టారు, దాన్ని కలిపారు అనమాట యేసు ప్రభు దగ్గర. చేతులు కడుక్కుంది ఇక్కడ యేసు ప్రభు కాదు, అసలు ఎవరు చేతులు కడుక్కుంది? ఆయన శిష్యులు. కానీ ఆయన శిష్యుల గురించి వీళ్ళు ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభుని అడుగుతున్నారు. నిజానికి ఇవాటికి కూడా చేయని తప్పుకి మాట పడుతున్న వాడు ఎవరన్నా ఉన్నారంటే యేసు ప్రభు మాత్రమే. చేయని తప్పులకి ఒకదాని తర్వాత ఒకటి మాటలు పడుతూ ఉంటే మనిషి కృంగిపోతాడు. అరే ఎందుకండి సమాజం అంతా నాకు వ్యతిరేకమైపోయింది, అసలు నేను ఎవరికే అన్యాయం చేశానండి, నాకు ఓపిక ఉన్నంత కాలం, నాకు స్పృహ ఉన్నంత కాలం, నాకు సరైన ఆలోచన ఉన్నంత కాలం నేను ఒకరికి మేలే చేయాలని ప్రయత్నం చేశాను కదా, ఎందుకంటే ఎంత వ్యతిరేకత నాకు వస్తుంది, అసలు నాకు బతకాలని లేదండి, చనిపోవాలనిపిస్తుందండి, అసలు ఎంతమంది ఇన్ని నేరాలు నా మీద మోపుతున్నారండి. 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రయత్నం చేశారు యేసు ప్రభు మీద నేరాలు మోపడానికి. ఇవాళకి అది కొనసాగుతూనే ఉంది కదా. వాళ్ళు డైరెక్ట్గా యేసు ప్రభుని అనకుండా ఏం వంక పెట్టుకున్నట్టున్నారు, శిష్యులను, ఆయనను వెంబడించే వాళ్ళని అడ్డు పెట్టుకుని యేసు ప్రభుని అంటున్నారు. ఇవాళ కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలను అడ్డు పెట్టుకుని ఎవరిని అంటున్నారు? యేసు ప్రభుని అంటున్నారు. ఆ రోజు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్న వారిని అడ్డు పెట్టుకుని ఆయన్నే అన్నారు. ఇవాళ ఆయన భూమి మీద మనిషిగా లేకపోయినా కూడా ఆయన నమ్ముకునే బిడ్డల్లో ఏదైనా లోపాలు కనపడితే, పాపాలు కనపడితే, తప్పులు కనపడితే, వీళ్ళ దేవుని బట్టి వీళ్ళు తయారయ్యారు, ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ అంతే అని మనల్ని బట్టి ఎవరిని అంటారు? యేసు ప్రభుని అంటున్నారు. చేయని తప్పుకి, జీవితంలో ఏ తప్పు చేయని వ్యక్తి అయినా చేయని తప్పుకి ఇవాళకి మాటలు పడుతున్నవాడు, నిందలు మోస్తున్నవాడు ఆయన మాత్రమే. ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం ఆయనను బట్టి స్ఫూర్తి తెచ్చుకోవాలి. నా దేవుడే ఇన్ని పడ్డాడు, సో నేను కొన్ని పడతాను. జీవితంలో ఎత్తుకి ఎదగాలనుకున్న వాళ్ళు మాటలు పడకుండా పైకి ఎదగలేరు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఒక మనిషి ఒక స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎన్నో మాటలు పడాలి, ఉత్తి పుణ్యానికి మాటలు పడాలి. చొక్కా పట్టుకుని కిందకి లాగేవాళ్ళు ఎంతో మంది తయారవుతారు. ఈ మనుషుల్లో ఏ లోపం దొరుకుద్దా అని వెతికి పట్టుకునే వాళ్ళు తయారవుతారు.
కొంతమందికి డబ్బులు ఇచ్చి ఇదిగో పలానా వాళ్ళ మీద పలానా కుటుంబం మీద చెడుగా నువ్వు ప్రచారం చేయనే వాళ్ళు కూడా తయారవుతారు. అంతమంది అన్ని రకాలుగా మన మీద విషపు చూపు నిలుపుతున్నారని దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని 100 రెట్లు ఆశీర్వదించబోతున్నారు. అది దాని అర్థం. మన ఎదుగుదలను ఆపలేక మన స్థాయికి రీచ్ అవ్వలేక చేసే ప్రతి పని ఏమిటంటే కిందకి లాగడం. మనం కూడా వాళ్ళతో పాటు సమానం అయిపోయానుకోండి, అమ్మయ్య వీడు కూడా మనతో పాటు సమానమే. అసూయ బుద్ధి. ఒకడంట ఒక 40 ఇంచెస్ టీవీ కొనుక్కున్నాడంట. 40 ఇంచెస్ టీవీ కొనుక్కుని ఆ పక్కింటోడికి చూపిస్తుంది, నా దగ్గర టీవీ ఉంది, మంచి టీవీ కొనుక్కున్నాను అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట. ఆ తెల్ల వీడు ఏం చేశాడు, వీడు ఒక షాప్కి వెళ్ళి టీవీ షాప్కి వెళ్ళి టీవీ కొనలేదు కానీ టీవీ అట్ట కొన్నాడంట. అది ఇంకా పెద్దదంట, 60 ఇంచెస్ అంట అట్ట. దాన్ని ఆటోడికి 200 ఆటోడికి కిరాయి ఇచ్చి జాగ్రత్తగా వీళ్ళు ఎదురుగానే, వీళ్ళు పక్కింటి వాళ్ళు బయట ఏదో పని చేసుకుని నాలుగు ఎదురుగానే ఆటో దిగి జాగ్రత్త అని వాళ్ళకి చెప్పి పట్టుకొని తీసుకొస్తున్నాడు. ఖాళీ అట్టే, అది ఏమి లేదు అందులో. ఆడు చూసి వీడు ఖాళీ అట్ట అనుకోలేదు కదా, జాగ్రత్త అని ఆటోలో తింపుతుంటే 60 ఇంచెస్ టీవీ తెచ్చేసాడు. నాది 40, ఇది 60 అని. అంతకు ముందు రోజు 40 ఇంచెస్ టీవీ ఉన్న ఆనందం ఇప్పుడు ఈ అట్టమొక్క చూడగానే పోయింది. నాకంటే వాడు పెద్ద తెచ్చేసాడు. ఆడికి ఆనందం లేదు, ఆ టీవీ చూడటం మానేశాడంట. వీడు తీసుకొచ్చి జాగ్రత్తగా అట్టమొక్క పెట్టాడు ఇంట్లో, అంతే, ఏం చేయలే. ఇలాంటి భావజాలం కలిగిన మనుషులు సమాజంలో చాలా మంది ఉంటారండి. జాగ్రత్త. మీరు పచ్చగా ఉంటే వార్చలేని వాళ్ళు ఎక్కువ ఉంటారు భూమి మీద. మీ 5,000 నోట్లోకి వెళ్తూ ఉంటే, ఒకరి మీద ఆధారపడకుండా మీరు బ్రతుకుతుంటే, మీ బతికేదో మీరు బ్రతుకుతూ ఉంటే, పర్వాలేదు మీ జీవితం కొంచెం సాఫీగా వెళ్తుంది అని అనిపిస్తే చాలు. మీ ఎదురుగా కాకపోయినా ఆ పక్కనో ఈ పక్కన ఎన్నో మాటలు ఎన్నో 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 అనుకుని ఏ రకంగా వెళ్ళని కిందకి లాగాలా, మనతో కలిపేయాలా, ఇలాంటి ఆలోచనలు ఇలాంటివి ఉంటున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఎదుగుతున్నారని. వాళ్ళు చేయలేనిది ఏదో మీరు చేస్తున్నారని. ఒక మనిషి మీ మీద అసూయ పడుతున్నారంటే మీరు గొప్ప స్థితిలో, వారికంటే గొప్ప స్థితిలోనే ఉన్నారని దాని అర్థం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు జీవితాన్ని బేస్ చేసుకుని నేను మీకు ఇది చెప్తున్నాను. ఆయన తప్పించుకోలేదు, ఆయనకే తప్పలేదు, కాబట్టి మనకు తప్పవు. కానీ ఇలాంటివి వచ్చి పడుతున్నప్పుడు ఆయన నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను జనాల్లోంచి దూరంగా వెళ్ళిపోతాను, నేను వీళ్ళ మధ్యలో ఉండను, ఇలాంటి నిర్ణయాలు ఆయన తీసుకోలేదు, మనం తీసుకోకూడదు. రానివ్వండి, ఎన్నన్నా రానివ్వండి, ఎన్ని నిందలు వచ్చినా ఆ నిందలన్నీ కూడా మెట్లుగానే మనకు మారతాయి. ఎక్కడ దొరుకుతావా అని మన మీద ఎంత ప్రయత్నాలు చేసినా, విషపు చూపు నిలిపినా, అవన్నీ కూడా మన హెచ్చింపుకే కారణం అవుతాయి. ఇవాళ మనం టార్గెట్ చేసి ఎన్నైనా అనవచ్చు సమాజంలో, నిజమే అని నలుగురు నమ్మొచ్చు కూడా, దానిని నమ్మనివ్వండి. చెప్పాను కదా, మనుషుల అభిప్రాయాలు ఇలా మారిపోతాయి, రెప్పపాట్లు మారిపోతాయి. అంతవరకు నీ మీద విషపు చూపి నిలిపిన వ్యక్తులే నువ్వేంటో తెలిసేసరికి రెప్పపాట్లు మారిపోతారు. ఈ మనిషిని ఎంత అపార్థం చేసుకున్నాం మనం అని మారిపోతారు. మనుషుల అభిప్రాయాలను బట్టి కాదు, మీకు స్థిరత్వం, మీ జీవితంలో మీకు స్థిరత్వం ఉండాలి. దాన్ని పట్టుకుని మీరు జీవితంలో ముందుకెళ్ళాలి. వీళ్ళు పారంపర్య ఆచారాన్ని అడ్డు పెట్టుకుని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి, అది కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒక తప్పు కనపడుతుందని దానిని బేస్ చేసుకుని యేసు ప్రభుని అవమానించడానికి చూస్తున్నారు వీళ్ళు. ఏంటి వీళ్ళు తీసుకొచ్చింది? నీ శిష్యులు చేతులు కడుక్కోవట్లేదు, నీ శిష్యుల్లో భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవట్లేదు. దానికి యేసు ప్రభు ఏమంటాడు వెంటనే, మీకేమి నొప్పి? నా శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటే మీకేమి నొప్పి? వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే మీరు డబ్బులు కట్టాలా అని అడుగుతాడేమోనని యేసు ప్రభు నోరెత్తకుండా చేయాలని మన పూర్వీకుల నుంచి వస్తుందిగా, పెద్దల పారంపర్య ఆచారం కదా అని ఆ పాయింట్ కలిపారు ఇక్కడ వీళ్ళు. వెంటనే యేసు ప్రభు ఆ ప్రశ్నకు మరొక ప్రశ్న కలిపాడు వాళ్ళతో. సరే, మీరు అడిగింది బాగానే ఉంది, మీరు కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఈ 100 మందిలో 1000 మందిలో మీరు నన్ను ఈ పాయింట్ అడిగారు, దాన్ని అలా ఉంచండి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక పాయింట్ అడుగుతా, దానికి మీరు సమాధానం చెప్పండి. కానీ నిజానికి గుర్తుపెట్టుకోండి, ప్రశ్నకు ప్రశ్న ఎప్పుడు సమాధానం కాదు. యేసు ప్రభు వారు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆయన కూడా ఒక ప్రశ్న లేవనెత్తాడు, కానీ తర్వాత వాళ్ళు అడిగిన దానికి కూడా క్లారిటీ ఇచ్చాడు. ముందు వాళ్ళు అడిగిన దానికి యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటో చూద్దాం. ఆయన ఏమన్నాడంటే, సరే చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం తప్ప అన్నట్టుగా మీరు చూపిస్తున్నారు. సరే నేను అడుగుతాను, ఒకటి చెప్పండి. ఏకంగా ధర్మశాస్త్రంలోనే ఒకటి ఉంది, దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఒకటి ఉంది. ఆ రోజున మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఇచ్చినోడు ఈయనే, ఈ ప్రభువే ఇచ్చింది కాదండి, పాత నిబంధనలు యెహోవా కదండి ఇచ్చింది, ఈయన ఎక్కడ ఇచ్చాడండి అనొచ్చు. నిజానికి ఆ రోజున వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది అక్షరాల యేసు ప్రభువే. ఇప్పుడు ఎవరైతే శాస్త్రులు పరిచయులు యేసు ప్రభు మీద వాదిస్తున్నారో వీరి పూర్వీకులకి యేసు ప్రభువే ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రం సినాయి పర్వతం మీద. అది వేరే సబ్జెక్ట్, మనం వెళ్ళే క్రమంలో తర్వాత ఎక్కడో తగులుద్ది.
దాని గురించి కూడా వివరంగా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ విషయాలను మనం పరిగణలోకి తీసుకుందాం. ధర్మశాస్త్రం ఇవ్వబడింది కదా, ఆ ధర్మశాస్త్రాల్లో ఒక ఆజ్ఞ ఉంది. ఏమిటి ఆ ఆజ్ఞ? తల్లిదండ్రులను సన్మానించమని ఒక ఆజ్ఞ ఉంది. అది ఎంత విలువైన విషయము! దానిని మీరు పాటించకుండా, దానిని మీరు గాలికి వదిలేసి మీరు ఇక్కడికి వచ్చి చేతులు కడుక్కోకుండా తింటారు మీ శిష్యులు అని చెప్తున్నావే, ఇది ముఖ్యమా అది ముఖ్యమా? డైరెక్ట్గా ధర్మశాస్త్రంలోనే ఉంది కదా తల్లిదండ్రులు సన్మానించమని, తల్లిదండ్రులు పోషించమని, తల్లిదండ్రులు పట్టించుకోమని, వారి చివరి క్షణం వరకు వారి బాధ్యతను తీసుకోమని. కానీ మీరేం చేస్తున్నారు? నా వలన నీకు ఏది ప్రయోజనమో అది దైవార్పితం అని తప్పించుకుంటున్నారు కదా. మరి మీరు మీరుతున్నారు దేవుని ఆజ్ఞను. బేస్ లేని ఒక పాయింట్ని తీసుకొచ్చి మీరు నన్ను అడుగుతున్నారు. ముందు దీనికి మీరు సమాధానం చెప్పండి అన్నాడు యేసుప్రభు. ఈ శాస్త్రుల పరిస్థితులు ఏం చేస్తున్నారో తెలుసా? వారి తల్లి వారి తండ్రి వాళ్ళు తినడానికి భోజనం లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక ఒక దీన స్థితిలో వాళ్ళు రోడ్డు పక్కన కనపడుతూ ఉంటే, కన్నా తల్లి ఒక శాస్త్రి దగ్గరికి వచ్చి, ఒక పరిసేయుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిన్ను కన్నా తల్లిని రా, నా బ్రతుకు బాగోలేదురా, నాకు ఒంట్లో బాగోలేదు, నా పరిస్థితి బాగోలేదు, నాకు భోజనం కూడా ఎవరో పెట్టట్లేదు, నేను నీ తల్లినే కదరా, నాకు కొంచెం పట్టెడు అన్నం పెట్టరా అని ఈ బిడ్డను అడిగితే వీడేం చెప్తున్నాడంట? వీడు చెప్పే మాట ఏమిటంటే, నా వలన నీకు ఏది ప్రయోజనం అది దైవార్పితం. దాని అర్థం చెప్తాను వినండి. నేను దేవునికి సేవ చేస్తున్నా, దేవునికి ఏదో ఇస్తున్నా, దేవునికి ఏదో చేస్తున్నా. నేను దేవునికి చేస్తే నీకు చేసేసినట్టే, ప్రత్యేకంగా వచ్చి నీకు చేయాల్సిన పని లేదు. నేను దేవునికి చేస్తున్నాను కాబట్టి దేవునికి చేశానంటే అందరికీ చేసినట్టే. నేను ప్రత్యేకంగా వచ్చి నీకు ఏదో చేయాల్సిన పని లేదు, నా బాధ్యతను నేను నెరవేర్చేశాను అని చెప్పి వెళ్ళిపోతున్నాడంట. ఆ వెళ్ళిపోయినోడే వచ్చి అడుగుతున్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని. లెక్కలేసుకునే సమాజం ఇప్పుడు కాదు, ఆనాటి నుంచే ఉంది. అమ్మ బాబుకి ముద్ద పెట్టడానికి లెక్కలేసుకునే సమాజం, వంతులేసుకుని ఈ నెల నువ్వు, ఈ నెల నువ్వు, ఈ నెల నువ్వు. సరే ఓకే, అలా పెట్టారు, ఓకే పర్వాలేదు. అలాగన్నా పెడుతున్నారా? లేదు, అలా కూడా లేదు. ఇప్పుడు ఒక్కరికైనా ఒక కూతురైనా ఓకే పెట్టనివ్వండి, ఒక నెల ఒకరు, ఒక నెల ఒకరు, తప్పేం కాదు, కొంతవరకు తప్పేమి కాదు. కానీ అది కూడా చేయట్లేదు కదా. వీళ్ళు చూడండి, తల్లికి ముద్ద పెట్టకుండా, తండ్రిని పోషించుకోకుండా వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీతులు చెప్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ముద్దెట్టకుండా వాళ్ళని చంపేసి ఇవాళ నీతి కవర్లు వాట్సాప్ స్టేటస్లో పంపుతారు, తల్లిని అలా చూడాలి, తండ్రిని ఎలా చూడాలి. మరి నువ్వు చూసావా? చూడలా. 30-40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, 30-40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. కానీ ఆ తల్లికి ఒంట్లో బాగోకపోతే, జ్వరం వస్తే ₹1 పెట్టి డోలో ట్యాబ్లెట్ తీసుకొచ్చేయరు. ₹1. ఆ జ్వరంతోనే ఆవిడ బతకాలి కొన్ని రోజులు, చస్తే చేస్తుంది, ఉంటే ఉంటుంది. ప్యాకాటాడి ₹1,00,000 తగలేతారు అక్కడ. ఇంటికి వచ్చిన తర్వాత తల్లికి ఒక 500, హాస్పిటల్కి వెళ్తాకి ఒక 500 బిళ్ళలకైతే ఆ 500 ఎవరో ఒక్కొక్కడు ఇచ్చినా కూడా ఎన్ని అంటారో, ఎన్ని మాటలు అంటారో, ఎన్ని తిడతారో. నా సంపాదన అంతా నీ 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 పరమే చేశానంటారు ఒక 500కి. మరి అక్కడ 1,00,000 తగలేసావు. చిన్న చిన్నవి తల్లిదండ్రుని పోషించుకోకుండా, పట్టించుకోకుండా కొన్ని విషయాల్లో చాలా చాలా దారుణంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి, ఇంట్లో పెంచుకునే, ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లలకి, కోడి పిల్లలకి ఉన్న విలువ కూడా తల్లిదండ్రులకు లేదు. ఇవాళ అమ్మ బతుకున్నప్పుడు భోజనం పెట్టరు, ఏదో ఒకటి వేసి అన్నం పెట్టరు. చనిపోయిన తర్వాత మాత్రం భోజనాలు పెడతారు. ఎక్కడ? పిలిచి, ఊరందరిని పిలిచి మేకపోతుల్ని, గొర్రెపోతుల్ని కోసేసి శుభ్రంగా. అదేదో ఒక దిక్కుమాలని పండుగ ఉంది మన క్రైస్తవ్యంలో, సమాధుల పండుగ. అక్కడికి వెళ్ళి చూడండి మీరు, ఇలా ప్రేమంతా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ? సమాధుల పండుగలో. మరి వీళ్ళు కొత్త బైబుల్ రాశారేమో నాకు తెలియదు, కానీ బ్రతుకున్నప్పుడు ఒక్క కాయ తీసుకొచ్చేవాళ్ళ, అమ్మకి ఒక్క ఫలం తీసుకొచ్చేవాళ్ళ. చనిపోయిన తర్వాత వెళ్ళి ఆ సమాధుల మీద పడిపోయి తెగేడిచేసి అదంతా అలికేసి సున్నా వేసేసి, మా అమ్మకి ఈ స్వీట్ ఇష్టం, మా అమ్మకి ఈ కూర ఇష్టం, ఈ చీర ఇష్టం. బతుకున్నప్పుడు ఆమె ఒకే చీరతో కొన్ని నెలల పాటు బతికింది. అమ్మ నీకు కట్టుకోవడానికి ఒక వస్త్రం కూడా లేదు కదా అమ్మ, ఇదిగో ఈ పండుగ వచ్చింది, ఈ క్రిస్మస్ పండుగ వచ్చిందమ్మా, ఇదిగో ఇది కొనుక్కో అమ్మా అని ఏనాడు తల్లికి ఇవ్వాల. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత పట్టు చీర, పంచభక్ష పరవాణాలు, మా అమ్మకి ఈ స్వీట్ ఇష్టం, ఈ కూర ఇష్టం. నిజానికి ఆ తల్లి చచ్చిపోయింది దేనికో తెలుసా? ఆకలితో. సరైన పోషణ లేక కేవలం ఆకలితో చచ్చిపోయింది ఆ తల్లి. ఈ దరిద్రుడు ఇవన్నీ పట్టుకెళ్ళి సమాధి ముందు పెడితే ఆకలితో చచ్చిపోయిన అమ్మ బతుకొచ్చి తింటదా? ఏం వస్తుంది ఇంకా? తండ్రికి ఇవ్వాల్సిన కనీస మర్యాదను
చాలామంది ఎవరు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ నాకు ఇది ఎప్పుడు గుర్తుండిపోయిన విషయం మీకు మళ్ళీ చెప్తున్నాను. ఒక తండ్రి తన స్కూల్లో చదువుతున్న పిల్లకి బాక్స్ తీసుకెళ్తున్నాడు, మధ్యాహ్నం క్యారేజ్ తీసుకెళ్తున్నాడు బైక్ మీద. అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ పడిపోతే అన్ని చెల్లాచెదురుగా పడిపోయింది. చెల్లాచెదురుగా పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి అతను లేపారు. లేపిన తర్వాత అతను తడుముకుంటున్నాడు, వెతుక్కుంటున్నాడు. ఫోన్ ఒక చోటన, డబ్బులు ఒక చోటన, తాళం ఒక చోటన, అన్ని పడిపోయిన వస్తువులన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. అయినా అతను వెతుక్కుంటున్నాడు. ఒళ్ళంత రక్తం అతనికి. పేపర్లో పడిన విషయం ఇది. ఎందుకయ్యా ఇంకా అన్ని దగ్గర ఉన్నాయి, ఎందుకు ఎత్తుకుంటున్నావు అంటే ఆ రక్తపు మడుగులో అతను ఓపిక తెచ్చుకుని ఒక మాట అన్నాడు, ఏమి లేదండి, నా కూతురు చదువుకుంటుంది పలానా కాలేజీలో. ఇప్పుడు నేను ఈ అన్నం పట్టుకెళ్ళి ఇవ్వకపోతే ఆకలితో ఉంటుందండి నా బిడ్డ. ఒక్క పూట కూతురు ఆకలితో ఉండడాన్ని తట్టుకోలేడు తండ్రి. నా బిడ్డకి తీసుకెళ్ళి ఈ బాక్స్ ఇవ్వాలండి, ఆ బాక్స్ కోసం నేను ఎదుగుతున్నానండి అని ప్రాణం పోయే టైంలో కూడా తడువుకున్నాడు ఆ తండ్రి. అసలు ఏమిస్తే తల్లిదండ్రులు ప్రేమ రుణం తీర్చుకుంటారు? అసలు తల్లిదండ్రులు అలా గాలికి వదిలేసి వీళ్ళు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు ఏమని, నీ శిష్యులు చేతులు కడుక్కోవట్లేదని. అసలు చేయాల్సింది అది కదా, పాటించాల్సింది అది కదా. ఒక భార్య భర్తకి ఒక రోజున గొడవ వచ్చింది. ఏంటా గొడవ ఏంటో తెలుసా? మీ భార్య అంటది భర్తతో, అయ్యా నీకు విషయం చెప్తాను విను, మీ నాన్న వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, ఆయన సరిగ్గా తింటలేదు, కంచంలో సరిగ్గా భోజనం చేయట్లేదు, చుట్టూరు వలకపోసేస్తున్నాడు, చిరాకు చేస్తున్నాడు, ఆయన సరిగ్గా వస్త్రాలు కూడా సరిగ్గా కట్టుకోవట్లేదు. నువ్వు పెద్ద వయసు వచ్చేసింది, ఏం చేస్తాడు? ప్రతిదీ ఆయనకి సేవలు చేయాల్సి వస్తుంది, అందించాల్సి వస్తుంది, పిల్లలు కూడా ఇసుకుంటున్నారు, నాకు ఇబ్బందిగా ఉంది, మీ నాన్న తీసుకెళ్ళి నువ్వు ఎక్కడన్నా అనాథాశ్రమంలోనూ వృద్ధాశ్రమంలోనూ వేసి అని భార్య భర్తకు మాట చెప్పింది, నిమ్మలంగా చెప్పింది. ఆయన చూద్దాంలే అన్నాడు. అది అలా అలా పెరిగి పెద్దదయ్యి గొడవలయ్యి ఎంతవరకు వచ్చిందంటే ఇంట్లో నువ్వన్నా నేనన్నా ఉండాలి, మీ నాన్నన్నా ఉండాలి అనే దాకా వచ్చేసింది. ఇప్పుడు ఆమె బయట నుంచి వచ్చిన ఆవిడ ఆమె తల్లిదండ్రులు ఆవిడ చూసుకుంటుంది. ఇతని తల్లిదండ్రుల బాధ్యత ఇతనది. బయట నుంచి వచ్చిన ఆవిడ కాబట్టి అందరూ ఎలా ఉంటారని కాదండి, అత్తమామలు కూడా తల్లిదండ్రుల్లాగా చూసుకున్న బిడ్డలు ఉన్నారు నాకు తెలుసు. ఇదే సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లెక్కలేసేవాళ్ళు, వీళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలుసు. ఈవిడ చెప్పింది, అయితే మీ నాన్నన్నా ఉండాలి, లేదంటే నేనన్నా ఉండాలి, నిర్ణయించుకుని ఆ బిడ్డలు తీసుకుని నేను వెళ్ళిపోతాను లేకపోతే అని ఈవిడ చెప్పేసరికి సరే అని చెప్పి భార్య మాటకు కాదనలేక, తండ్రి మీద కొద్దిగా గొప్ప ఇష్టం ఉన్న భార్య మాటను కాదనలేక, నాన్న బయటికి వెళ్దాం రా అని చెప్పి నాన్నకు సంబంధించిన బట్టలు తీసుకొని నాన్న బండి ఎక్కించుకొని తీసుకెళ్ళి చాలా దూరం తీసుకెళ్ళి అక్కడి నుంచి బండి రైల్వే స్టేషన్లో పెట్టి ట్రైన్ ఎక్కించుకొని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి మధ్యలో అడుగుతున్నాడు నాన్న, రే ఎక్కడికి వెళ్తున్నావు అబ్బాయి అని. పనుందులే నాన్న వెళ్తున్నాం. తీసుకెళ్ళి ఒక వృద్ధాశ్రమం దగ్గరికి తీసుకెళ్ళి ఆ బయట ఆ తండ్రిని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి వాళ్ళతో డీల్ మాట్లాడుకొని, ఇక నుంచి మా నాన్న ఇక్కడే ఉంటాడు మీరు చూసుకోండి అని కొద్దిగా డబ్బులు ఇచ్చి అమ్మయ్య అని చేతులు దులిపేసుకుని, నాన్న ఇక్కడే ఉండి నేను వస్తాను అని చెప్పి ఆ తండ్రిని అక్కడ కూర్చోబెట్టి ఇతను జాగ్రత్తగా ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చుని భార్యకు నువ్వు చెప్పిందే చేశానని చెప్పి టీవీ చూస్తా టీ తాగుతూ కూర్చున్నాడు. ఆ తండ్రి పొద్దు నుంచి సాయంత్రం దాకా అలా కూర్చుని ఉన్నారు అక్కడ గుమ్మలో. ఈలోపు లోపల నుంచి వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు వచ్చి లోపల రండి ముద్దేదన్న తిందురుగానంటే, లేదమ్మా మా అబ్బాయి వస్తాడు నన్ను తీసుకెళ్ళిపోతాడు ఇంటికి, నేను ఇక్కడే కూర్చుంటాను, ఏదో పని మీద వెళ్ళినట్టున్నాడంటే, లేదయ్యా మీ అబ్బాయి రాడు, నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, మాకు అప్పగించాడు, డబ్బులు కట్టాడు, రసీదు కూడా పట్టుకుని వెళ్ళాడు, మీ అబ్బాయి నిన్ను ఇక్కడ వదిలించుకుని వెళ్ళిపోయాడయ్యా, వదిలించుకుని అనే మాట అనలేరు కాబట్టి నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడయ్యా అని ఆవిడ చెప్పింది. ఆయన హృదయం ఎంత బద్దలైపోయి ఉంటుంది. ఏదో జరిగిన చిన్న డిస్కషన్ బట్టి నిజమే ఆమెకి ఇబ్బందిగా ఉండొచ్చు బయట నుంచి వచ్చిన ఆవిడ కాబట్టి, ఏదో ఒక మార్గాన్ని ఈయన చూడగలగాలి కానీ తీసుకొచ్చి అలా వదిలేసి ఏమీ పట్టినట్టు వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నాడు. కొన్నాళ్ళకి ఈ తండ్రి ఆ కొడుకు ఒక ఉత్తరం రాశాడు. ఇంటి అడ్రస్ తెలుసు కదా, ఒక ఉత్తరం రాశాడు ఈ తండ్రి. ఏమని రాశాడో తెలుసా? అరే బాబు, నువ్వు నన్ను వదిలేసావు, దాని గురించి నేను ఏది నిన్ను అడగడానికి రాయలే, నీ ఇబ్బందులు నీకుంటాయి, నీ బాధలు నీకుంటాయి, నేను దాన్ని కాదను, కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నానా, నువ్వేం చేస్తావంటే నీకు అవకాశం ఉన్నప్పుడు ఒక్కసారి ఇక్కడికి రా, ఒక్కసారి ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తావంటే ఇక్కడ బాత్రూములు సరిగ్గా లేవు, వాటిని క్లీన్ చేయించు, ఫ్యానులు తిరగట్లేదు ఇక్కడ, ఆ ఫ్యాన్లు కూడా లైన్ చేయించు, కరెంటు సరిగ్గా పనిచేయట్లా, ఆ కరెంట్ అది సరిగ్గా చూడు, పడుకోవడానికి బెడ్లు లేవయ్యా, నిద్ర రావట్లేదు, చాలా గట్టిగా ఉంది ఇక్కడ, మంచి బెడ్లు ఇక్కడ 4-5 బెడ్లు వేయించు అని అక్కడ చేయాల్సిన పనులన్నీ చెప్తున్నాడు. చెబుతూ చివరిలో రాశాడు ఒక మాట, ఎందుకంటే
నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నిన్ను చాలా గారాభంగా నేను పెంచాను, నా చేతుల మీద నిన్ను పెంచాను. నువ్వు ఫ్యాన్ లేకపోతే ఉండలేవు, కరెంట్ లేకపోతే ఉండలేవు, చీకట్లో ఉండలేవు, బాత్రూములు సరిగా లేకపోతే ఉండలేవు, సరైన బెడ్ లేకపోతే ఉండలేవు. నాకు అలవాటు ఇవన్నీ, కాబట్టి ఇక్కడికి వచ్చినా నేను బతికేయగలను. రేపొద్దున నీ బిడ్డ కూడా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడైతే నేను పడిన ఈ బాధ నువ్వు పడకూడదు కదయ్యా, కాబట్టి ఇవన్నీ బాగు చూపించు అని ఆ ఉత్తరం రాసి చచ్చిపోయాడు అతను. ఇలాంటి సమాజంలో బతుకుతున్నాము. అందుకని యేసు ప్రభు చెప్పాడు, మీరు నా బిడ్డలుగా మీరు ఉండాల్సి వస్తే, మీరు నా బిడ్డలుగా మీరు బ్రతకాల్సి వస్తే మిమ్మల్ని కన్నా వాళ్ళని పట్టించుకోండి. ముందు వాళ్ళ అవసరాలు తీర్చండి. ఓ పండుగ వస్తే మీరు కొనుక్కోవడం కాదు, మీ తల్లిదండ్రులు కూడా దాన్ని కొనండి. ఎందుకంటే మనం ఉన్నంతకాలం మనం తల్లిదండ్రులు ఉంటారా? వయసు అయిపోద్ది కదా వాళ్ళకి. వాళ్ళు ఉన్నంతకాలం మనం ఉంటాం, మనం ఉన్నంతకాలం వాళ్ళు ఉంటారా? ఉండరు. వాళ్ళకి ఏదో ఒక రూపేణ మనం చేయగలగాలి కనీసం. నాకు తెలుసు ఒక తండ్రికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, నేను అడిగాను ఆయనకి భోజనం పెట్టారు. దేంట్లో తెలుసు, మామూలు భోజనాల్లో పెడతారు కదా, ఆకులు, ఇస్త్రాకులు ఉంటాయి కదా, ఆ ఇస్త్రాకులో భోజనం పెట్టారు. ఏంటంటే స్పెషల్ అని అడిగా నేనేదో సరదాగా అడిగాను ఆయనతో, ఏంటంటే అందరూ స్టీల్ ప్లేట్లో తింటే మీ ఇంట్లో మీరు ఇస్త్రాకులో తింటారు స్పెషల్ అని అడిగా. ఆయన అన్నాడు, ఒక్కొక్క రోజు ఈ ఇస్త్రాకు కూడా ఉండదు, పేపర్లో పెడతారు ఆయన నాకు అన్నాడు. ప్రాణం నీరైపోయింది నాకు. అదేంటి, పళ్ళేళ్ళు కడుక్కోలేకపోతున్నారంట అయ్యా. అట్లాంటి బాపత కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా, ఆ తండ్రి చచ్చిపోయిన తర్వాత తినవ రోజులు పెడతారు స్టీల్ గిన్నెలు, మంచి కాస్ట్లీ గిన్నెలు పెట్టి పళ్ళేలు ఊరందరికీ పంచుతారు. ఒక్క పళ్ళు ఆడు బతుకున్నప్పుడు ఆ తండ్రి మొహానేల, చనిపోయిన తర్వాత కీర్తిశేషులు పేరులు రాసేసి ఎవరిని నమ్మిద్దామని, ఇవన్నీ తప్పు కదా. ఒక మనిషి తనలో ఎన్నో లోపాలు పెట్టుకుని అవతల దగ్గరికి వచ్చి వాళ్ళలో కనపడి చిన్న చిన్న విషయాలను పట్టుకొని మీరు ఇది అని చూపిస్తూ ఉంటారు. ఎవరన్నారో కానీ, ఎవరో పెద్ద ఆయన ఎప్పుడో అన్నారు ఒక మాట, మీరు అవతల వైపు ఒక వేలు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తాయని. కొంతవరకు నిజమే కదా అది. మనిషి అవతలను కరెక్ట్ చేయడం కాదు, తనను తాను కరెక్ట్ చేసుకోగలగాలి. ఇప్పుడు వీళ్ళు చూసారా, ఈ పాయింట్ పట్టుకొచ్చి నిలబడ్డారు. నిజానికి అసలు చేయాల్సిన పని ఏమిటంటే, యేసుప్రభువును ఎంత తప్పు చూడండి. వాళ్ళు నలుగురికి చెబుతూ ఆ స్థితిలో ఉంటూ తల్లిదండ్రులకు కనీసం పెట్టకుండా వాళ్ళు గాలికి వదిలేసి ఎక్కడికి వచ్చి నీ శిష్యులు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్తున్నారు. యేసుప్రభుకి అందరి జీవితాలు తెలుసు కదా. ముందు మీరు వెళ్ళి అది చెయ్యండిరా, మీ అమ్మా నాన్నను చూసుకోండి. వాళ్ళని గాలికి వదిలేసి దైవార్పితం, అమ్మా నాన్నకి ముద్దు పెట్టకుండా దేవునికి ఏదో చేసి దైవార్పితం అంట. దేవునికి చేశాను కాబట్టి మీకు చేసేసినట్టే. దేవుడు ఎక్కడన్నా చెప్పాడా మీరు నాకు చేస్తే మీ తల్లిదండ్రులకు చేసినట్టే అని చెప్పాడా? మీరు నాకు భోజనం పెడితే మీ తల్లిదండ్రులు ఆకలి తీరిపోద్దని చెప్పాడా? అలా చెప్పలేదు ఆయన. అసలు ఆయన చెప్పింది ఏంటో తెలుసా, మీరు మీ తల్లిదండ్రులకు పెట్టండి, నా ఆకలి తీరద్ది. మీరు మీ తల్లిదండ్రులు పట్టించుకోండి, మీరు నాకు చేసినట్టు అది అని ఆయన చెబితే వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు దేవుడికి చేస్తున్నావు, దేవుడికే చేస్తున్నప్పుడు మీకు కూడా ఇంక్లూడ్ అయిపోయింది, మీకు చేసేసినట్టే అని తప్పించుకున్నారు. యేసు ప్రభువుని నిలదీయాలని వచ్చిన వాళ్ళు ఆ రోజున అవమానంతో తిరిగి వెళ్ళారు. అక్కడితో వదిలేలా. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదా. వాళ్ళు ఒక పాయింట్ చూపించారు, దానికి బేస్ లేదు. వెంటనే యేసు ప్రభు ఒక పాయింట్ లేవనెత్తాడు, అది చెక్కు చెదరనది. దీనికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అప్పుడు అలాగని ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదా. అప్పుడు యేసు ప్రభు వాళ్ళు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాడు. 2 ముక్కలు అది చెప్పి ముగిస్తాను చూడండి. ఇంతకు వాళ్ళు అడిగింది ఏంటి, నీ శిష్యులు చేతులు ఎందుకు కడుక్కోరు, అది వాళ్ళు అడిగింది. ఎప్పుడు, భోజనానికి ముందు. పొలం పనులు చేస్తాం, ఇప్పుడు మీరు చెరువుల దగ్గర పనులు చేస్తారు, మధ్యాహ్నం అయిపోద్ది, పొద్దున్నే ఏదో కంగారుగా వెళ్ళారు, పని చేస్తున్నారు. అక్కడ మీరు ఆ కష్టపడి పని చేస్తున్నారు, మీకు ఒక పక్కన ఆకలేసేస్తుంది, ఎవరో తీసుకొచ్చి మీకు భోజనం టిఫిన్ పెట్టారు. అక్కడ మీరు గబగబా వచ్చి ఆ టిఫిన్ చేస్తారు. నీళ్లు చేతులు కడుక్కోవడానికి నీళ్లు లేవు దగ్గరలో, మీరు తాగే నీళ్ళే ఉన్నాయి. ఏం చేస్తారు మీరు, ఆ తాగే నీళ్ళన్నీ పెట్టి చేతులు కడిగేస్తారా? ఏదో గప్పులు ఫార్మాలిటీకి ఇది 2 చుక్కలు పోసుకుని ఎంతట్లు అనుకుంటారు. లేదంటే అది కూడా అనుకో, చేతులు ఇలా తుడిసేసుకుని అక్కడే కూర్చుని ఆ గట్టి మీద కూర్చుని తినేస్తారు. మీ చేతులకు వేసుకుంటుందా ఉండదా, మట్టి ఉంటుందా ఉండదా? కానీ ఆ పరిస్థితి అది, తింటారు. ఇప్పుడు దాని వలన మీరు అపవిత్రులు అవుతారా? వస్తే ఏదైనా అనారోగ్యం వస్తుందేమో, కానీ అపవిత్రులు అవ్వరు కదా. అపవిత్రత వేరు, అనారోగ్యం వేరు. ఒక మనిషి అపవిత్రుడు అయితే దాని వలన అనారోగ్యం వస్తుందేమో, పాపం వలన అనారోగ్యం రావచ్చు, కానీ అనారోగ్యం పాపం కాదు కదా. మీ ఆరోగ్యం ఏదన్నా పాడవుతేమో కానీ దానివల్ల మీరు అనారోగ్యులు కాదు.
ఇక్కడ వాళ్ళు అదే అంటున్నారు, అపవిత్రులు కదా అని. ఎలా అపవిత్రులు అవుతారు అని యేసుప్రభు అడుగుతున్నాడు. తింటున్నారు, చేతులు కడుక్కోకుండా తింటున్నారు అని చెప్పి, నోటి ద్వారా లోపలకు వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోటి ద్వారా బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుందని చెప్పాడు ఆయన. కింద పేతురు అడుగుతాడు, ఆ ఉపమానాలు అడుగుతాడు, నువ్వు ఇందాక ఉపమానం చెప్పావు, దాని భావం ఏంటని అడుగుతాడు. యేసుప్రభు ఇది చెప్తాడు, నోటి ద్వారా లోపలికి వెళ్ళేది అపవిత్రం కాదు, నోటి ద్వారా బయటకు వచ్చేదే అపవిత్రం. కొంతమంది మహాభక్తులు అపరమేధవులు యేసుప్రభువే చెప్పాడు కదండి, నోటి ద్వారా లోపలికి వెళ్ళేది అపవిత్రం కాదు కాబట్టి నేను ఇక ఏదైనా తినేస్తాను. ఎందుకు తింటున్నావు? యేసుప్రభు చెప్పాడుగా, చూసుకోగలదు, బైబిల్లో ఉంది. నోటి ద్వారా వెళ్ళేది అపవిత్రం కాదు కాబట్టి ఏదైనా తినేస్తాను, అది ఎక్కడదైనా తినేస్తాను, అది ఎలాంటిదైనా తినేస్తాను. అది ఆరోగ్యానికి హాని చేసేదైనా చెడు అలవాటైనా అది నేను తీసేసుకుంటాను. కానీ అసలు యేసుప్రభు చెప్పింది దేని గురించి అక్కడ? అసలు వాళ్ళు అడిగింది దేని గురించి? అక్కడే ఉంది కదా, భోజనం గురించి అని. భోజనం విషయంలో ఆయన అది మాట్లాడుతున్నాడు. నోటి ద్వారా ఏం తింటారు? భోజనం అని చెప్పాడు. తర్వాత కూడా ఆయన, భోజనం మనిషిని అపవిత్రపరచదు, తినే భోజనం అపవిత్రపరచదు, నోటి ద్వారా వెళ్ళేది అపవిత్రపరచదు. ఏది అపవిత్రపరుస్తుందంట? నోటి ద్వారా బయటకు వచ్చేది. ఏంటిదంట నోటి ద్వారా బయటకు వచ్చేది? హృదయానికి కనెక్షన్ అయ్యి, హృదయానికి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి వచ్చే మాట ఉంటుంది చూసారా, అది మనిషిని అపవిత్రపరుస్తుందంట. కపటమైన మాటలు, యథార్థమైన మాటలు మనిషిని బాగు చేస్తాయి, కానీ కొన్ని ఉంటాయి కపటమైన మాటలు, ద్వంద్వ అర్థాలు, లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడడం, ఒక మాట మాట్లాడి గొడవలు పెట్టడం, ఒక మాట ద్వారా మనుషుల్ని చెడుగా చిత్రీకరించడం, సమాజంలో తప్పుగా చూపించడం, ఒక మాట ద్వారా. వారి హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం అంతా ఒక మనిషి మీద ద్వేషంతో నింపబడిపోయి ఉంటే ఆ మనిషి మీద మంచి మాటలు ఎందుకు వస్తాయి? వాళ్ళు మంచోళ్ళైనా వాళ్ళ మీద మంచి మాటలు రావు. అది అపవిత్రపరుస్తుందని చెప్తున్నాడు యేసుప్రభు. కొంతమంది ఉంటారు, వారి హృదయంలో నుంచి కొన్ని మాటలు వస్తాయి, డబల్ మీనింగ్ డైలాగ్. ఎవరితో? ఇప్పుడు నీ భార్యతో నువ్వు, నీ భర్తతో నువ్వు డబల్ మీనింగ్ కాకపోతే త్రిబుల్ మీనింగ్, అసలు ఏ మీనింగ్ లేకుండా మాట్లాడుకుని పర్వాలేదు, అది మీ వరకు పరిమితం. వేరొకటి భార్యతో, వేరొకటి భర్తతో డబల్ మీనింగ్ డైలాగులు ఆ హృదయంలో ఉండబట్టే కదా. ద్వంద్వ అర్థాలు, ఏదో మర్మంగా మాట్లాడి, అంత కర్మ ఏంటి, అంత అవసరం ఏంటి, అంత తప్పు చేయాల్సిన పనే ఉంది. అలా మాట్లాడితే ఏమవుతుంది? యేసుప్రభు అన్నాడు, మీరు ఇలా మాట్లాడడం వలన మీరు అపవిత్రులు అవుతారు. తినేది అపవిత్రపరచదు, భోజనం అపవిత్రపరచదు. 4 ముక్కలు వేసుకుని మీరు తినేవాళ్ళు ఇంకో 4 వేసుకుని తింటే అది మిమ్మల్ని అపవిత్రపరచదు, మహా అయితే అనారోగ్యం అవుతారేమో. కానీ డబుల్ మీనింగ్ డైలాగులు, రకరకాల అర్థాలు వచ్చి ఉంటాయి చూసారా, కపటపు మాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పేవి, హృదయంలో నుంచి వచ్చేవి, ఇవి మనిషిని పాడు చేస్తాయి, ఇవి మనిషిని తీర్పులోనికి తీసుకొస్తాయి. యేసుప్రభు అన్నాడు ఒక మాట, ప్రతి చిన్న పాయింట్ని కూడా నేను ఏం చేస్తానంటే వెలుగులోకి తీసుకొస్తాను అన్నాడు తీర్పు దినమందు. ఆ చిన్న పాయింట్లు ఏముంటాయో తెలుసా? ఏదో ఒక ఉద్దేశంతో ఒక మనిషితో మనం మాట్లాడినవి కూడా అందులో ఉంటాయి. కొంతమంది కపటం, చాలా రోజుల తర్వాత ఒక మనిషి కనపడ్డాడు అనుకోండి, అరే చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారని, బాగున్నారా అని షేక్ ఇస్తారు అందరి ముందు. అదే టైం వీడు మనసులో ఏమనుకుంటాడో తెలుసా? వీడు ఇంకా బతికే ఉన్నాడా, మనసులో పైకేమో బాగున్నారా. కపటం. నోటి ద్వారా లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోటి ద్వారా బయటకు వచ్చేది, హృదయంలో నుంచి బయటకు వచ్చేది, అది మనిషిని పాడు చేస్తుందంట. అది చెప్పాడు యేసుప్రభు వీళ్ళకి. అంటే చేతులు కడుక్కోవడం మ్యాటర్ కాదురా, నీ హృదయాన్ని కడుక్కో, అది మ్యాటరు. వాళ్ళు చేతులు కడుక్కోకుండా తింటున్నారు, అది కాదురా ముఖ్యము. నీ తల్లిదండ్రులను పోషించు, అది ముఖ్యం. నన్ను ఏదో పట్టుకోవాలని, ఏదో ఒక పాయింట్లో ఇరికించాలని మీరు కపటంతో వచ్చి మీ హృదయం నిండిపోయిన దానిని బట్టి మీరు మాట్లాడుతున్నారు చూసారా, ఇది తప్పు, ఇది అపవిత్రం అని యేసుప్రభు వారికి చెప్పారు. వాళ్ళు ఏదో జ్ఞానులు అనుకుని ఫీల్ అయిపోయారు, కానీ యేసుప్రభు ముందుకు వస్తే ఏ జ్ఞానైనా కూడా వెర్రివాడు అవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన జ్ఞానానికి మించిన జ్ఞాని ఎవరూ లేరు. జ్ఞానం అనేది పుట్టింది ఆయనలో నుంచి. వీళ్ళు వచ్చి ఆయన ముందు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి, బేస్ లేని ఒక పాయింట్ తీసుకొచ్చి నలుగురిలో ఆయన అవమానించాలనుకుంటే నేనే ఒప్పుకోను. వాళ్ళు నన్నే దాటి వెళ్ళలేరు. అంత గొప్ప దేవుని దాటి వెళ్ళగలరా? ఆయన్ని చెడుగా చిత్రీకరించగలరా? వాళ్ళ వల్ల అవ్వదు. నేను నా వాక్యాన్ని ముగిస్తున్నాను, చెప్పిన మాటలు ముగిస్తున్నాను. ఒక్కసారి మళ్ళీ ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఒక ఆచారాన్ని మనం ఫాలో అవుతున్నామంటే దాంట్లో యథార్థత ఎంతో చూసుకోండి. అది ఓకే, మంచిది అనుకుంటే మీ పిల్లలకి దాన్ని చెప్పండి, లేదనుకుంటే దాన్ని మీతోనే ఆపేసేయండి. ఇది ప్రాముఖ్యంగా మీరు తీసుకోండి. మన చుట్టూరు ఉన్న వారిలో, యేసుప్రభు చుట్టూరు ఉన్న వారిలో ఆయన మీద అభిమానంతో, ప్రేమతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎక్కడ దొరుకుతాడా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు.
మీ గుమ్మంలోనికి పదే పదే ఒక మనిషి వస్తూ ఉన్నారంటే మీ మీద అభిమానంతో రావచ్చు. మీరు మీ ఇంట్లో ఏదన్నా ఒక గుట్టు కనిపెట్టడానికి, ఏదో ఒక పాయింట్ దొరుకుతుందని వెతకడానికి కూడా రావచ్చు. ఇలాంటివి కూడా మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలనగా ఉండండి. మీ సైడ్ నుంచి ఏ తప్పు లేకుండా జాగ్రత్తగా మీరు బ్రతకండి. ఎంతమంది ఎన్ని రకాలుగా పన్నాగాలు పన్నినా, మీకు సంబంధం లేని వాటినన్నిటిని మీ మీద ఆపాదించినా, చివరికి దేవుడు మీ తల పైకెత్తుతాడు. దేవుడు మీకు సింహాసనం ఇస్తాడు. 100 మంది 100 రకాలుగా మిమ్మల్ని అణిచివేయాలని చూసినా కూడా వాళ్ళు అనుకున్న దానికంటే 100 రెట్లు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇవాళ ఓకే, సమాజంలో వాళ్ళు చెప్పిందే నిజంగా కనపడవచ్చు, కానీ అబద్ధం ప్రచారం ఎంత త్వరగా ప్రచారం అవుతుందో, నిజం అనేది వెలుగులోనికి వచ్చినప్పుడు అంత త్వరగా అబద్ధం అనేది మూతపడుతుంది. కాబట్టి కృంగిపోవద్దు. నేను చెయ్యని వాటికి, నాకు సంబంధం లేని వాటికి, ఎందుకంటే నా మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, నాకు బ్రతకాలని లేదు, ఇలాంటివి దయచేసి జీవితంలో అనుకోవద్దు. అది తప్పు. మన దేవుడే ఇవాళకి మాట పడుతూ ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. ఆయన మన తల పైకెత్తుతాడు. ఆయన మనకు న్యాయం చేస్తాడు. చుట్టూ ఉన్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు దేవుని మార్గంలో ముందుకు సాగిపోండి. నమ్మకంగా యథార్థంగా దేవునిలో మీ బ్రతుకును మీరు కొనసాగించండి. దేవుడు అప్పగించిన ప్రతి బాధ్యతను నెరవేర్చండి. తల్లిదండ్రులు ప్రేమించండి. దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞకు మీరు చేయగలిగినంత న్యాయం మీరు చేయండి. దేవుడు మీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.